తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే నవల పేరు స్త్రీ. రచన రంగనాయకమ్మ గారు. మరి మొదటి భాగంలోకి వెళ్దామా? అమ్మా, ఒకసారి ఇలా వచ్చేళ్ళు. వంటింటి ముందు వరండాలో తచ్చాడుతూ విజయశాస్త్రి చివరికి ధైర్యం చేసి గొంతు పెగిల్చుకుని ఆ రెండు మాటలు అనేశాడు. కొడుకు కంఠం విన్న కామేశ్వరమ్మ బయటికి చూడకుండానే అంది, నేను మడిలో ఉన్నానురా, జానకి వస్తోంది, ఏం కావాలో చెప్పు. కాదమ్మా, నువ్వే ఒకసారి లేచిరా, అసహనంగా మళ్ళీ పిలిచాడు శాస్త్రి. ఓ క్షణం తటపటాయించి చేతులు కడుక్కొని లేచి వచ్చింది కామేశ్వరమ్మ. చేతిలో పేపర్ పట్టుకుని పాలిపోయిన ముఖంతో నిలబడి ఉన్న కొడుకును చూడగానే కాస్త కంగారు పడింది తల్లి. ప్రశ్నార్థకంగా కొడుకు మొహంలోకి చూస్తూ, ఏమిట్రా శాస్త్రి, ఎందుకు అలా పిలిచావు అంటూ ఉంటే మాట్లాడకుండా తెరిచి ఉన్న పేపరు తల్లికి అందించి 2 అడుగులు స్తంభం కేసి నడిచి ఎటో చూస్తూ నిల్చున్నాడు. కొడుకు వైఖరి అర్థం కాని కామేశ్వరమ్మ తెలియని జంకుతో చేతిలో విడమర్చి ఉన్న పేపర్లోకి చూసింది ఎగాదిగా. పెద్ద పెద్ద పూలదండలతో సన్నిహితంగా నిలబడి ఉన్న వధూవరుల ఫోటోలో స్త్రీమూర్తిని పోల్చగలిగింది. వెంటనే ఇది పద్మజ కదూ, మన పద్మజ, అప్రయత్నంగా అంటూ కొడుకు కేసు చూసింది. ఏమిట్రా శాస్త్రి, ఏమిటిది అంది అయోమయంగా. శాస్త్రి మాట్లాడలేదు సరికదా, మొహం కూడా కనిపించనీయకుండా నుంచున్నాడు. కామేశ్వరమ్మ మళ్ళీ చూసింది పేపర్లో పడ్డ ఫోటో కేసి. గుండెల్లో ఏదో దుశ్శంక జరజరా పాకుతూ ఉంటే చటుక్కున 2 అడుగులు ముందుకు వేసి కొడుకు భుజం తట్టి వెనక్కి తిప్పుతూ కంగారుగా అడిగింది, శాస్త్రి మాట్లాడవే, మన పద్మ ఫోటో పేపర్లో వేశారెందుకు? ఈ పక్కన నిలబడ్డ కుర్రాడెవరు? నేనేం చదువు చచ్చానా, అలా నోరు మూసుకుని నుంచున్నావు? శాస్త్రి మొహం జేవురించింది. కనుగుడ్లు నిప్పు కణికలయ్యాయి. పళ్ళు పటపటలాడించాడు. ఇంకేం చెప్పనమ్మా, మన బతుకులు బండలయ్యాయి. ఆ పూలదండలు, ఆ వ్యవహారం చూస్తుంటే కూడా అర్థం కాలేదా? పద్మజ జార్జి విలియమ్స్ అనే ఆంగ్లో ఇండియన్ వాడిని రిజిస్టర్ పెళ్లి చేసుకుంది. వాడు డాక్టరేనంట. శాస్త్రి కెవ్వున కేక పెట్టింది కామేశ్వరమ్మ. ఆందోళనతో ఆవిడ ఒళ్ళంతా వణకసాగింది. చాలే, అర్థం పర్థం లేని వాగుడు నువ్వును. మన పద్మజ అలాంటి వెధవ పని చేస్తుందా? వెర్రి వాళ్ళ చూశాడు శాస్త్రి. కామేశ్వరమ్మ తీక్షణంగా అంది మళ్ళీ, 2 కళ్ళు పెట్టుకు చదివావు, నోటికి ఎంతొస్తే అంత అనేస్తావా? అదేం గొప్ప పని చేసిందని ఫోటో వేశారో కానీ. అమ్మా, కోపంగా అన్నాడు శాస్త్రి. ఆవిడ దృష్టిలో ఇది కూడా ఘనకార్యమేనని ఫోటో వేయించుకుంది. పత్రికల్లో అచ్చుపడ్డ సంగతి చదివి నీకు చెప్పానంతే. ఆ పిల్ల మన పద్మజే అయితే అది ఆంగ్లో ఇండియన్ వాడిని కట్టుకున్న సంగతి కూడా 100కి 100 పాళ్ళు యథార్థమే. పిచ్చి పట్టినట్టుగా చూసింది కామేశ్వరమ్మ. పద, మన పద్మ మనతో చెప్పకుండా ఇలాంటి పని ఎలా చేస్తుందిరా? నాన్నగారు కుదిర్చిన సంబంధం ఉండగా ఎక్కడో తెల్లవాడిని ఎలా నమ్మేదిరా? బాగా నమ్ముదువులే, వెళ్ళి నాన్నగారిని అడుగు. విసురుగా వరండా దిగి వెళ్ళిపోయాడు శాస్త్రి. అయోమయంగా పదే పేపర్లోకి చూస్తూ నిల్చుంది కామేశ్వరమ్మ. అత్తయ్య, కుంపటి మీద పోపు మాడిపోతోంది, నేను ఎలా ముట్టుకునేది? వరండాలోకి వినిపించేలా కంఠస్వరం హెచ్చించి పిలిచింది జానకి వంటింట్లోంచి. అప్పటికే కామేశ్వరమ్మ దడదడా కొట్టుకుంటున్న గుండెలతో పేపర్ పట్టుకుని పరుగున భర్త గది వైపు నడిచింది. ఏమండి, ఇది విన్నారా? మన పద్మ. ఈశ్వర సోమయాజి నిర్లిప్తంగా చూస్తూ కూర్చునున్నాడు పక్క మీద. పొంగి వస్తున్న కన్నీళ్లతో ఆరాటం వెల్లడిస్తూ అంది కామేశ్వరమ్మ. శాస్త్రి ఏమంటున్నాడో చూసారా? మన పద్మ తల్లి ఇంత వివేకం లేక పనిచేస్తుందా? అసలు దాని ఫోటో ఎందుకేసారో కాస్త మీరైనా సరిగ్గా చదివి. కాముడు మంచు తాకిడి వంటి భర్త పిలుపుతో తెల్లబోయింది కామేశ్వరమ్మ. ఆయన ముఖంలో కళ్ళల్లో ఏదో కాంతి ప్రకాశిస్తున్నట్టుగా తోచింది. మరేమీ అడగడానికి నోరు రాక ఇంకా దగ్గరికి వెళ్ళి నిలబడింది. ఒక నిట్టూర్పు విడిచాడు ఈశ్వర సోమయాజి. పేపర్ చూడకుండానే అన్నాడు, అబ్బాయి చెప్పింది నిజమే కాముడు. అలా కాదు, మీరు స్వయంగా చూసి చెప్పండి, నేను నమ్ముతాను. మన పద్మకే మంచి చెడ్డలు తెలియవనా? అంత పాడు పని ఎన్నడూ చేయదు అంటూ పేపర్ తెరిచి భర్త ఒడిలో పెట్టి దగ్గరగా కూర్చుంది ఆందోళనగా.
క్షణకాలం కుమార్తె పెళ్లి ఫోటోని తీక్షణంగా చూశాడు సోమయాజీ. చూస్తూ ఉండగానే ఆయన కళ్ళల్లో నీళ్లు ఊరాయి. చటుక్కున ఉత్తరీయంతో ఒత్తుకున్నాడు. కుప్పలా కూలిపోయింది కామేశ్వరమ్మ. కొడుకంటే ఏనాడు అపనమ్మకం లేకపోయినా అకస్మాత్తుగా అంత ఆపదను అంగీకరించలేక అంతవరకు పెనుగులాడింది. ఆ ధైర్యం యావత్తు నీరు గారిపోయింది. ఇదేం ఘోరమండి, మనకు మాట వరుసకైనా చెప్పకుండానే దాని పెళ్ళి అదే చేసుకోవటం ఏమిటండి? కులము, గోత్రము, జాతి, మతం ఏమీ చూడకుండా. దుఃఖ భారంతో ఆవిడ కంఠం మరి పెగలలేదు. కొంగు అడ్డు పెట్టుకుని విలవిల్లాడింది. ఒక్కసారి వేదాంతిలా చూశాడు సోమయాజీ. కాముడు, ఇక ఏడ్చి ప్రయోజనం లేదు. మన పద్మ కోరుకున్న వాణ్ణి వివాహం చేసుకుంది, జరిగిపోయింది అంతా. ఎంత తమాయించుకోబోయినా గాంభీర్యం సడలి మళ్ళీ కళ్ళు చెమర్చుతూ ఉంటే ఉత్తరీయంతో ఒత్తుకుంటూనే కూర్చున్నాడు ఆయన. ఎన్నడూ అధైర్యపడని భర్త కంట నీరు తిరగటంతో కామేశ్వరమ్మ శోకావేశం తాత్కాలికంగా శాంతించింది. ఆయన ముఖం తుడుచుకుంటున్న ఉత్తరయ్యాన్ని చేతుల్లోకి తీసుకుంటూ, ఒకసారి ఇలా చూడండి, ఇది ఇలా చేస్తానని మీకు కానీ చెప్పింది అంది అర్థం లేని ఆశతో. సూటిగా భార్య కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు ఆయన. చెప్పింది కాముడు, చెప్పింది. నేడో రేపో ఇది జరుగుతుందనే. గొల్లుమంది కామేశ్వరమ్మ పొంగులు వారుతున్న దుఃఖంతో వణికిపోతూ. మీకు తెలిసి ఇలా ఊరుకున్నారా? ఒక్క మొక్కైనా చెవిని వేశారా? నయానో భయానో ఏడ్చో మొత్తుకునో ఈ అప్రతిష్ట రాకుండా కాపాడుకునే దాన్ని కదా. కట్టుకున్న దాన్నంటూ నేనున్నానని ఎన్నడైనా మీకు కష్టసుఖాలు గుర్తొచ్చానా అని నిష్ఠూరాలాడుతూ ఏడ్చింది. మీ చేతులతోనే మీ ఇంటికి నిప్పు పెట్టుకున్నారు, మీ వేలుతోనే నా కన్ను పొడిచారు. సోమయాజీ స్థాణువుల కూర్చున్నాడు. అది పెళ్లి కొప్పుకుందని నాతో అబద్ధం ఆడారు. పెళ్లి కళతో ఇల్లు కళకళలాడుతుందని మురిసి ముక్కలయ్యాను. మమ్మల్ని అందరినీ ఇంత మభ్యపెట్టి చివరికి ఇంత నవ్వులు పాలు చేశారా? అయ్యో భగవంతుడా అంటూ బావురుమని ఏడ్చింది. కాముడు భార్య శిరస్సు మీద ఆప్యాయంగా చేయి వేశాడు సోమయాజీ. నువ్వు ఇలా బాధపడకూడదు, నా మాట విను, కొంచెం ధైర్యం తెచ్చుకో. మన బిడ్డ మనకు కాకుండా పోయినా ఎక్కడున్నా సుఖంగానే ఉండాలి. ఒక్కసారి మనసులోనైనా పద్మను ఆశీర్వదించు కాముడు, తప్పదు, నువ్వు కన్న తల్లివి. కాదు, నేను ఆ పాపిష్టి దానికి తల్లిని కాదు. గొల్లుమంది కామేశ్వరమ్మ. అది నా కడుపున పుట్టనే లేదు. నా బిడ్డలు ఇద్దరే. పైనుంచి గబగబా మెట్లు దిగొస్తున్న సుజాత ఊహించలేని స్థితిలో తల్లిదండ్రులను చూసి నిర్ఘాంతపోయింది. తండ్రి ఒడిలో తలదాచుకుని రోధిస్తున్న తల్లిని, తల్లి తల నిమురుతూ ఓదార్చ ప్రయత్నిస్తున్న తండ్రిని, కారణం తెలియని వారి దుఃఖాన్ని చూస్తూ స్థాణువులా నిలబడిపోయింది. మనం కాదనుకున్న లోకం కాదనదు కావుడు. బిడ్డల్ని కనగలమే కానీ వాళ్ళ రాతలను కూడా కనగలమా? మన నుదుటి రాత ఇలా ఉందని సరిపెట్టుకోవటం తప్పితే ఇంకేం చేయగలం? ఊరుకో. అవే మాటలండి. మన నీతి, జాతి, పరువు, ప్రతిష్ట ఇవన్నీ ఏ గంగలో కలిపారు? ఇక ఇంకో మనిషి ఎదుట తలెత్తుకు తిరగలమంటారా అసలు మనం? మీకు మాత్రం కడుపు చిరువైపోట్లా? అగ్నిహోత్రం లాంటి ఇంట పుట్టిన బ్రాహ్మణ బిడ్డ ఎక్కడో జాతి కాని జాతి వాడిని కట్టుకుంటే అదిరిపడింది సుజాత. ఎవరి సంగతి? అక్కయ్య ఏం చేసింది? అలాగే నుంచుని వింటే అంత అర్థమైపోయింది. నేల మీద పడున్న పేపర్ తీసి చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. అక్కయ్య ఎంత పనిచేసింది! పద్మజ సాహసం తోడబుట్టిన సుజాతను అంతులేని విస్మయంలో దిగ్భ్రమలో ముంచివేసింది. ఆ పైన ఆలోచనలు కూడా సాగనంత జడురాలిని చేసింది. సుజా తలుపు వార నిలబడి అప్పటినుంచో పిలుస్తున్న జానకి పిలుపు వింటూ ఒక్క ఉదుటున లోపలికి పరిగెత్తింది. చూసావా వదిన, అక్కయ్య మనకెవ్వరికీ చెప్పకుండా మద్రాసులోనే పెళ్లి చేసుకుంది. అడగకుండానే చెప్పేసి బావురుమంది. అకస్మాత్తుగా ఆవహించిన భర్త ఆగ్రహానికి, అత్తామామల దుఃఖానికి కారణం తెలియక కంగారు పడుతున్న జానకి తీరా కారణం విని మ్రాన్ పడిపోయింది. ఇక ఏ సాహసం చేయకుండా పద్మజ కూడా 10 మందిలాగే సామాన్యంగా ఉండిపోతే విస్తుపోవాలి కానీ ఎంత చిత్రమైన పని చేస్తే మాత్రం పద్మజ విషయంలో విడ్డూరమే ఉంది అనుకున్నాడు రఘుపతి. పద్మజ పెళ్లి ఫోటో పేపర్లో చూసినప్పుడు రఘుపతికి ఆశ్చర్యం కలగలేదు. సహజంగా పద్మజ చేసి తీరవలసిన పని ఏదో చేసిందని అనుకున్నాడు. అదృష్టవంతురాలు, ఆడపిల్లై పుట్టిన ఆది నుంచి కోరుకున్నవన్నీ సాధించుకోగలిగిన సమర్థురాలు. జీవితమంతా కలిసి బతకవలసిన భాగస్వామి కోసం తల్లిదండ్రులను, సంఘాన్ని ధిక్కరించటం
పద్మజ వంటి వాళ్ళకు విశేషం కానే కాదు. చిన్ననాటి స్నేహితురాలు సాహసం తలుచుకుంటున్న కొద్దీ రఘుపతి మనసు ఆవేశపూరితమైంది. తన వంటి అప్రయోజకులు పద్మజ ముందు ఎందుకు పనికొస్తారు? జీవితాన్ని శాసించుకోగలిగిన స్వశక్తి తనకు ఎండమావి. జీవితం విలువే గ్రహించలేకపోయిన తనకు జీవితాన్ని అనుభవించే అర్హత ఎక్కడిది? నిరాశగా నిట్టూర్చాడు రఘుపతి. మరోసారి ఆమె ప్రేమించి సాహసించి పెళ్ళాడిన అదృష్టవంతుడికేసి మార్చి మార్చి చూస్తూ కూర్చున్నాడు. ఆ నూతన వధూవరుల ముఖాల్లో ఎంత ఆనందం! లోకాన్నే ధిక్కరించగలిగిన ఆ ప్రేమికుల్లో ఎంత సంతోషం! ప్రత్యేకించి పద్మజ కన్నుల్లో ఆ గాంభీర్యం, ఆ నైర్మల్యం. అందుకే పద్మజ కళ్ళల్లోకి ఎన్నడూ తాను లోతుగా చూడటానికి సాహసించలేకపోయేవాడు. ఆ చూపులు అకారణంగా తనను చిత్రవద చేస్తాయేమో అన్న భయంతో బ్రతికాడు. చిన్ననాడే ఆ నేస్తం స్నేహంతో ఆ సాహసపూరితమైన చూపుల్లో ఇచ్చే సందేశం తెలుసుకోగలిగితే ఈనాడిలా ఇలా కుమిలిపోయే దౌర్భాగ్యం పట్టేది కాదేమో. జీవితాన్ని ఇంత నిర్లక్ష్యం చేసుకోగలిగేవాడు కాదేమో. మించిపోయింది అంతా. రఘు, ఇక్కడే ఉన్నావు? పిలిస్తే పలకమే అంటూ వచ్చింది అన్నపూర్ణమ్మ. మీ అత్తగారు ఊరి నుంచి ఉత్తరం వచ్చిందిరా. సుశీలకు మళ్ళీ సుస్థి చేసిందట. ఓసారి వెళ్ళి చూసి రాకూడదు? కొంతసేపు మౌనంగా ఊరుకున్నాడు రఘుపతి. సుశీలక మళ్ళీ ఏమైంది? ఏమో, సుస్థి తిరగబెట్టిందని రాశారంతే. అది ఎంతెగులో కర్మ. రాక్షసిలాగా దాన్ని పట్టి పీడిస్తోంది. అది అక్కడ, నువ్వు ఇక్కడ. లక్షణంగా మీరిద్దరు కాపురం చేసుకుంటూ ఉంటే చూసే రాతలేనట్టుంది మా మొహాన. ఉదాసీనంగా చూస్తూ కూర్చున్నాడు రఘుపతి. పద్మజ పెళ్ళి మాట అమ్మకి చెప్తేనో అనిపించింది క్షణం. వద్దు, గతమంతా తవ్వుకుంటూ పోయి పార్వతి పెళ్లి మాట కూడా అడుగుతుంది అమ్మ. ఒక్కసారి చూసిరా నాయన, నువ్వే కాదనుకుంటే ఎలా? వెళ్తాలే అమ్మ. కుర్చీలోంచి లేచి బయటికి వెళ్ళిపోతున్న కొడుకుని చూస్తూ అపరాధిలా నిల్చుంది అన్నపూర్ణమ్మ. ఇక మధ్యాహ్నం వేళ ఆఫీస్ వెయిటింగ్ రూమ్లో కాలక్షేపంగా పాత పేపర్లు తిరగేస్తూ కూర్చున్న పార్వతి త్రుళ్ళిపడింది. విస్మయంగా 1కి 4 సార్లు చూసింది ఆ పెళ్లి ఫోటోని. తన కళ్ళు తనను మభ్యపెడుతున్నాయేమో అన్నంత అనుమానంతో చుట్టూ పరిగించింది. ఎక్కడి వస్తువులు అక్కడ, ఎక్కడ మనుషులు అక్కడ, ఏమీ మార్పు లేదు. ఏమిటండి అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఫ్లాస్క్ ఖాళీ చేసి మూత బిగిస్తూ పలకరించాడు తోటి గుమస్తా నారాయణరావు. అబ్బే ఏం లేదండి, ఇక్కడ ఈ పేపర్లో ఒక పెళ్లి ఫోటో చెప్పాలన్న ప్రయత్నం లేకుండానే చెప్పేసింది. ఏది? అయిష్టంగానే అందించింది పేపరు. ఓ, ఇది వారం రోజుల కిందటదండి. ఇప్పుడు చూసి విసిపోతున్నారేమిటి? ఆ రోజు ఈ ఫోటో చూసినప్పుడు నేను మీలా కొంచెం ఆశ్చర్యపడకపోలేదులేండి. మన వెర్రిగాని ఇది రాకెట్ల యుగం అండి. ఒక గోళం మీద నుంచి ఇంకో గోళం మీదకి ఎగరాలని ప్రయాణాలు కడుతూ ఉంటే వర్ణాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, ఇంకా ఏం విడ్డూరం. డాక్టర్ చదివిన ఒక ఆడపిల్ల ఆ మాత్రం సాహసమైనా చేయలేకపోతే ఇక మనం ఏం పురోగమిస్తున్నట్టు? అయోమయంగా చూసింది పార్వతి. నారాయణరావు నిజంగానే మెచ్చుకుంటున్నాడు. అర్థం కాలేదు. ఈవిడ ఎవరో కాదండి, నా స్నేహితురాలు. చిన్ననాడు కలిసిమెలిసి చదువుకున్నాం. నా ప్రాణ స్నేహితురాలు పద్మ అనేయాలన్నంత తొందర కలిగింది. తమాయించుకుంది. బలవంతంగా పేపర్ అందుకుని మళ్ళీ చూస్తూ కూర్చుంది. పద్మజ అందంగా నిర్లక్ష్యంగా నవ్వుతోంది. అతను జార్జి విలియమ్స్, పద్మజ ప్రియుడేమిటి, పద్మజ భర్త. సంతోషంగా చురుగ్గా చూస్తున్నాడు. ఇద్దరికీ అందచందాల్లో మంచి పొందిక కుదిరింది. ఒకరి కోసమే ఒకరు పుట్టినట్టు, ఒకరు లేక మరొకరు లేనట్టు. ఆ చూపుల్లో వారి సాన్నిధ్యంలో అనురాగ స్రవంతులు ప్రవహిస్తున్నట్టున్నాయి. చూసిన కొద్దీ చూడబుద్ధి కలుగుతూ ఉన్న ఆ తన్మయత్వంలో వాస్తవం గుర్తొచ్చింది కొంతసేపటికి. పద్మజ ఎంత పనిచేసింది! కొత్తగా విస్తుపోయింది పార్వతి. ఈ విషయం మాట మాత్రమేనా ఎప్పుడూ అనలేదే. నువ్వు నా ప్రాణాధికమైన నేస్తానివి పారు అనే పద్మ తన ప్రేమ ఇంత మరుగుపరుచుకుందా? ఆఖరికి మాట మాత్రమేనా తెలియనివ్వకుండా పెళ్లి చేసుకుందా? ఈ విషయం ఇంట్లో వాళ్ళకు కూడా తెలిసి ఉండదు బహుశా ఏమిటి, ఎంత మాత్రం తెలిసి ఉండదు. ముందు తెలిస్తే సుజాత తనకు తప్పకుండా ఉత్తరం రాసేది. అనుకోకుండా పద్మజ ఇలా చేసిందంటే ఆశ్చర్యంగానే ఉంది. పద్మజ సాహసం పార్వతికేమీ కొత్త కానే బాధించింది. వాళ్ళని చంపుకుని మనసుల్ని మభ్యపెట్టుకుని చేజేతుల జీవితాలు ఎలా నాశనం చేసుకుంటారో నాకు అర్థం కాదు పారు అంది. ఇప్పటికై తరలి వెళుతున్న రోజు తమ మీద కోపంతో అలా ఆవేశంతో మాట్లాడిందేమో అనుకుంది. నిజంగా ఎంత సాహసం ప్రదర్శించగలదని ఊహించలేకపోయింది తను. పద్మజ ఇలా చేయకుండా ఉంటేనే ఉండేదేమో. సంఘం ఎంత సంస్కరణ
అట్లా పద్మజ పుట్టిన కుటుంబంలో ఏ ఆచారం మాసిపోయింది? పద్మజ తల్లిదండ్రులు పాటించే నియమనిష్టల్లో ఏది కొరవడింది? పార్వతికి పద్మజ పుట్టింటిని గురించి ఒక్క మాట చెప్పాలి. నిప్పుని నీళ్లతో కడిగి శుద్ధి చేసే అంత ఆచారం ఆ ఇంట తరతరాలుగా వస్తోంది. ఈశ్వర సోమయాజి తాత యాగాలు చేసి సోమయాజి అయ్యాట. తండ్రి శుద్ధ బ్రాహ్మణ పండితులను శ్రోత్రీయ కుటుంబీకులను విశేషంగా ఆదరించాట జీవితం అంతా. సోమయాజి ఎంత ఇంగ్లీషు విద్య అభ్యసించి తహసీల్దార్ ఉద్యోగం సంపాదించిన నెత్తి మీద పంచశిఖల్లో ఒక శిఖని పవిత్ర బ్రాహ్మణ్యానికి గుర్తుగా పెంచుకుంటూనే ఉన్నాడు. తన ముప్పూటల సంధ్య వార్చడంతో పాటు ఆచారింపజేశాడు. స్త్రీకి బ్రాహ్మణ్యం మీద నాడే ఒడుగు చేసుకుని తల్లిదండ్రులతో పాటు బంధు కోటినంత భిక్ష శ్రోత్కున్నాడు. శిరస్సు మీద ఉండదు. కంచెంబు తుంగచాప దగ్గరగా జరుపుకుని వాకిట చేరినప్పుడు ముచ్చటగా 3 సార్లు బాలింతరాలై పురిటి గది విడిచి రానప్పుడు తప్ప ఆవిడ ఆచార వ్యవహారాలు ఆటంకం రాలేదు. సూర్యుడు నడినెత్తికెక్కి కడుపు కరకరా కాలుతున్న తిని లేచిన ఎంగిలి మరో చోట ముందు కూడా తమ ఇంట నియమనిష్టలు అలా నిర్విఘ్నంగా కొనసాగిపోవాలనే ఆ ఇల్లాలి కాంక్ష. అదేం చిత్రమో అన్నీ అతీతంగా పుట్టింది ఆ ఇంట్లో పద్మజ. 10-12 ఏళ్ళ వరకు కూతురి తత్వాన్ని పసితనంగా నిర్లక్ష్యం చేసిన తల్లిదండ్రులు అప్పటికిక ఆ పిల్ల మీద ప్రత్యేక అభిప్రాయం ఏర్పరచుకోక తప్పలేదు. పెంకిఘటం ఇంట వంట లేని రాలు చూసి తాతలు అక్షరాల మనం ఎలాగో విసర్జించలేని ఈ పాత ఆచారాన్ని కూడా మహాబాగు అనుకున్నాడు గారాబంగా. ముందు కూర్చుని మంత్రాలేవో ఉచ్చరిస్తూ పుడిసెడు నీళ్లు గుటక వేసి కంచం చుట్టూ నీళ్లు చుమ్మి చిన్నతనంలో అడిగింది, ఎందుకన్నాయి నువ్వెప్పుడు ఇలా చేస్తావు? ఇది మన బ్రాహ్మణ నియమం, చేసి తీరాలి. దీనివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? ఏదో ఉంటుంది, లేకుండా మన పూర్వులు ఇలా పెట్టి ఉండరు కదా. నిజంగా అదేమిటో నీకు తెలీదా? అయితే నేను చెప్పనా? కుతూహలంగా చూస్తూ అంది పద్మజ. కంచం చుట్టూ నీళ్లు చిమ్మి చోటు తడిగా చేస్తే చుట్టుపక్కల పాకే సూక్ష్మక్రిములేవి ఆహారంలోకి రాలేవట. భోజనం ప్రారంభించే ముందు కాసిని నీళ్లు తాగి నుండి సులువుగా వెళ్ళండి. మా సైన్స్ చెప్పారు. మరి ఏదో ప్రయోజనం కోసమేగా పెద్దలు ఈ ఆచారం ఏర్పరిచారు. గర్వంగా చూశాడు శాస్త్రి. ప్రయోజనం అందరికీ అవసరం లేదా? ఒక్క బ్రాహ్మణులకేనా ఇలా నియమించడంలో అర్థం ఏమిటి? తికమక పడ్డాడు విజయశాస్త్రి. మరి అందరూ అంత శ్రద్ధగా పాటిస్తారా ఏమిటి? పూర్వం నుంచి వస్తుందని మనం పాటించట్లా? అలా అందరినీ శాసిస్తే ఎందుకు పాటించరు? అబ్బా ఏమిటి నీ తర్కాలు, నువ్వును తిండి తినక అని విసుక్కుంది కామేశ్వరమ్మ. తర్వాత కూడా పద్మజ ఆ విషయం మీద చాలాసేపు ఆలోచించింది. చివరికి తన సందేహం తండ్రి దగ్గర బయటపెట్టింది కూడా. రాత్రి భోజనాలు అయ్యాక వీధి వాకెట్లో తొలపాకులు నవ్వులతో ఆకాశంలో చూస్తూ ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళి కూర్చుంది. అన్నగారికి తనకు జరిగిన సంభాషణ అంతా చెప్పింది. అయితే నాన్న, మత్స్య మాంసాలు తినకూడదని, శాస్త్ర గ్రంథాలన్నీ పఠించాలని, నియమనిష్టలు పాటించాలని, యజ్ఞయాగాదులు చేయాలని ఇలా బోలెడు నియమాలు ఒక్క మన కులానికే విధించారు కదా. మరి మిగిలిన మనుషులకు మాత్రం అవన్నీ ఎందుకు అవసరం కాదు? అన్నయ్యని అడిగితే చెప్పలేదు. నువ్వు చెప్పు నాన్న. కూతురు వేసిన ప్రశ్నకు ఈశ్వర సోమయాజి ముందు విస్తుపోయాడు. కుతూహలంగా చూస్తున్న చిన్నారి పద్మజ ఆలోచన శక్తిని అంచనా వేయటానికి ప్రయత్నించాడు. మనుష్యులందరినీ 4 జాతులుగా విభజించారమ్మా. అందులో బ్రాహ్మణ జాతినే పవిత్రమైన జాతిగా ఎంచి కఠినమైన ఆచార వ్యవహారాలన్నీ వారికి ఏర్పరిచారు. అదేమిటి నాన్న? మొట్టమొదట అందరూ సమానమేగా, ఏ ఆధారం చూసి మనుషుల్ని విడదీశారు? పెద్దలు ఎందుకు చేశారో మనకేం తెలుస్తుంది తల్లి. వంశపారంపర్యంగా వస్తున్న విధులను ఆచరించడమే మన ధర్మం. పద్మజకేమీ నచ్చలేదు. అందులో ఏదో అన్యాయం ఉందనిపిస్తోంది నాన్న. ఎవరో ఎప్పుడో విధించారని దాన్నే నమ్మమంటే బాగాలేదు.
కూతురు అంత పెద్ద పెద్ద ఆలోచనలతో మనసు పాడు చేసుకోవటం సోమయాజికి నచ్చలేదు. ఇవాళ పాఠాలన్నీ చదువుకున్నావమ్మా అన్నాడు ప్రసంగం మార్చడానికి. లేదు నాన్న, చదువుకుంటాను అంటూ లేచింది పద్మజ. పద్మజ లోపలికి వెళ్ళగానే సోమయాజి భార్యను ఉద్దేశిస్తూ అన్నాడు, విన్నావటే కాముడు దాని మాటలు? అది పెంకి ఘట్టమని నేనేనాడో నిర్ధారణ చేసుకున్నాను అంది కామేశ్వరమ్మ ఆవలించి మంచం మీద కొరుగుతూ. సోమయాజి నిశ్శబ్దంగా నవ్వుకున్నాడు. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం కామేశ్వరమ్మ 1 దాటిన నకనకలాడే కడుపుతో ఉస్సూరని నిట్టూరుస్తూ లోతుకుపోతున్న కళ్ళతో వీధి పొడుగుకి పరికిస్తూ గడపలో చెంగు పరుచుకున్నాడు వాల్చింది. సోమయాజి భోజనానికి రాని కారణంగా ఆవిడ నోరు అన్నం తినడానికి ససేమిరా ఒప్పుకోవటం లేదు. అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన పద్మజకు అన్నం వడ్డించి తల్లి నీరసంగా చతికిలబడింది గడపలో. అమ్మా, అలా ఉన్నావే? కస్సుమంది కామేశ్వరమ్మ. ఇంకెలా ఉంటానే, ఈయన గారి పెత్తనాలును. ఎంత కోర్టు వ్యవహారాలైతే మాత్రం తిండి తిప్పలు గుర్తుకు రావద్దు. ఇంటి దగ్గర కట్టుకున్న పెళ్ళం ఉసూరుమంటూ పడిగాపులు కాస్తుందని ఇంగితమైనా ఉండొద్దు మనిషికి. రోజులాగా ఇవాళ పొద్దున ఆ పాల చుక్కలు తాగలేదు. రాత్రి ఉపాసం అని అవనే అయింది. కళ్ళు తిరిగి చీకట్లు గమ్ముతుంటే కాళ్ళు పీక్కుపోతుంటే ఎక్కడ విరుచుకుపడతానో అని భయంతో చస్తున్నాను నేను. విషయమంతా అర్థమైంది పద్మజకి. నాన్న తిని ఇవ్వాల్సిన ఎంగిలి కంచం కోసం అమ్మ అన్నం తినకుండా కూర్చుంది. అలా ఎంతసేపైనా కూర్చుంటుంది. నాన్న ఏ కేసు పరిష్కారంలో నిమగ్నమై ఉన్నాడో ఏమిటో. తిండి తినక ఏమిటి అలా ఆలోచిస్తావు అంది తల్లి. నీకు చెప్పాలనుకుంటూనే మర్చిపోయానే అమ్మ. నాన్న 1 గంట కింద జట్కాలో వెళుతూ స్కూల్ దగ్గర నాకు కనిపించారు. ఏమిటి జట్కాలో వెళుతూనా? నేను డబ్బులు అడగడానికి పరిగెత్తుకెళ్ళాను. ఊరు వెళ్తున్నానని నీకు చెప్పమన్నారే. నిజంగానే? కామేశ్వరమ్మ ముఖం వికసించింది. నిజంగానే అమ్మ, చెప్పటం మర్చిపోయాను నీకు. పోరీలే తల్లి, బతికించావు. సాయంత్రం దాకా ఎదురు తెన్నులు చూసి కళ్ళు తిరిగిబడి చచ్చేదాన్ని అంటూ లేచి గబగబామ కంచం పెట్టుకుని నిండుగా అన్నం, కూరలు, నేతి గిన్నె, పెరుగు తెపాల అన్నీ చేరవేసుకుని కూర్చుంది కామేశ్వరమ్మ. పద్మజ వస్తున్న నవ్వు ఆపుకుంటూ, పప్పు మరి కాస్త వడ్డించుకో అమ్మా, చాలా బాగుంది అంది. జవాబు కూడా చెప్పకుండా ఆవురావురమంటూ తినటం ప్రారంభించింది కామేశ్వరమ్మ. నాన్నగారు సరిగ్గా ఎప్పుడు కనిపించారో, ఏ ఊరు వెళ్తానన్నారో, ఎటువంటి జట్కాలో ప్రయాణం చేస్తున్నారో, మళ్ళీ ఎప్పుడు వస్తానన్నారో వివరాలతో సహా చెబుతూ కూర్చుంది పద్మజ. కామేశ్వరమ్మ పెరుగు వంపుకుని జుర్రుకుంటుంటే వీధి గుమ్మంలో పిలుపు వినిపించింది. కాముడు అని తుళ్ళిపడింది. కాముడు చెంగును లేచి వీధిలోకి పరిగెత్తింది పద్మజ. ఈశ్వర సోమయాజి లోపలికొస్తూ తనకన్నా ముందు భార్య భోజనం చేస్తున్న సంఘటన చూసి కాస్త విస్తుపోయినా తమాయించుకున్నాడు. మంచి పని చేసావే కాముడు, నువ్వు కనిపెట్టు కూర్చుంటావని కంగారు పడుతూ వచ్చాను. సిగ్గుతో చితికిపోయింది కామేశ్వరమ్మ. నోరు పెగుల్చుకుని అడిగింది, మీరు ఊరు వెళ్ళలేదటండి? నీకు ఆకలేస్తే తిండి తినద్దని నేను అన్నానా? నన్ను ఏ ఊరు పొమ్మంటావు? జట్కాలో వెళుతూ పద్మ కనిపించి చెప్పారటనే. పెళ్ళుమంటి నవ్వాడు సోమయాజీ. అయితే ఇది పద్మ చేసిన పని అన్నమాట. పోనీలే, ఇప్పుడు ఏం మించిపోయింది? రోజు నా ఎంగిలి కంచంలో నువ్వు తింటలేదు, ఈ పూట నీ ఎంగిలి కంచంలో నాకు వడ్డించు. కామేశ్వరమ్మ కళ్ళల్లో గిర్ర నీళ్లు తిరిగాయి. పాపిష్టి దాన్ని, ఆకలి కొట్టుదాన్ని, చస్తానో ఏమిటో అనుకుని కంచెడు కూడు మింగి కూర్చున్నాను. నా తిండి మాసిపోను, నా కడుపు విచ్చిపోను అని తిట్టిపోసుకుంటూ కూర్చుంది. ఆ రామాయణం అంతా తర్వాత ముందు నాకు వడ్డించవే. సోమయాజి నూతి దగ్గర కాళ్ళు కడుక్కొని సంధ్య వార్చుకోవటానికి కూర్చున్నాడు. తండ్రి భోజనం చేస్తుంటే పిల్లి పిల్లలాగా దగ్గర చేరింది పద్మజ. తల్లి పెళపెళా తిడుతుంటే పక్కపక్క నవ్వుతూ కూర్చుంది. చూడు నాన్న, ఇంతసేపు అన్నం తినకుండా ఉంటే జబ్బు చేయదు. అమ్మ తినకుండా కూర్చుంటే నాకు మాత్రం అన్నం ఎలా సహిస్తుంది? నేను అలా అబద్ధం ఆడితే తప్ప ఏమిటి? ఏమీ తప్పులేదమ్మా, మంచి పని చేశావు. ఏమిటా మంచి పని? ఇన్నేళ్లకు నా నియమం నాశనం చేసింది. తలుచుకుంటూ ఉంటే నా కడుపు అంతా దేవుతోంది అంటూ గోల పెట్టింది కామేశ్వరమ్మ. ఆడవాళ్ళు తినకుండా కూర్చుంటే మగవాళ్ళు వేళ పట్టుకుని ఇంటికి వస్తారని ఈ నియమం పెట్టారు నాన్న, అంతే కదూ? చిరునవ్వు నవ్వాడు సోమయాజీ. అఖండురాలివమ్మ నువ్వు, నీ ఆలోచనలన్నీ చిత్రంగానే ఉంటాయి అన్నాడు కూతురు కేసు చూస్తూ. అమ్మ మీద నీకు అంత ప్రేమ ఉంటే వేళకు భోజనం చేసి ఆరోగ్యం కాపాడుకోమని చెప్పరాదు? ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం తీసుకోకూడదని మా సైన్స్ మాస్టర్ చెప్పారు.
విస్మయంగా చూశాడు సోమయాజీ. తనెంత మూర్ఖుడు! నీరసాలతో అనారోగ్యాలతో సతమతమవుతున్న భార్య విషయంలో కనీసపు బాధ్యత కానీ సానుభూతి కానీ ప్రకటించలేకపోయాడు ఏనాడు. తను తిని విడిచిన ఎంగిలి కంచంలో వడ్డించుకుంటున్న భార్యను మహాపతివ్రతగా తలుచుకుని గర్వపడ్డాడు. పవిత్ర బ్రాహ్మణ జాతికి పరువు ప్రతిష్టలతో అలరారే తమ కుటుంబానికి తన భార్య మణిపూసలా మెరిసిపోవాలని దురాశపడ్డాడు. ఇంతకాలం ఒక్కసారి కూడా భార్య కష్టసుఖాలు పట్టించుకోలేదు. నాన్న, కోపం వచ్చిందా? పద్మజ చిన్నబుచ్చుకుంది. సోమయాజీ కూతురుని సముదాయించాడు. లేదమ్మా, లేదు, నీ మాటలే ఆలోచిస్తున్నాను. చూడు కాముడు, రేపటి నుంచి నీ తిండికి నా తిండికి ఏమీ లంకి ఉండకూడదు. ఎవరి ఆకలి వారిదే. వేళ పట్టున నువ్వు భోజనం చేస్తూ ఉండాలి. నేను ఇంట్లో ఉన్ననాడైనా నా ఎంగిలి కంచంలో నువ్వు వడ్డించుకోకూడదు, తెలిసిందా? చాలేద్దరు పసిదాని మాటలు పట్టుకుని. ఇక అలా అంటే కుదరదు. నేను చెప్పినట్టు చేయకపోతే నన్ను చెంపుకు తిన్నంత ఒట్టు. అయ్యో అయ్యో, ఇదేం ఆగాయిత్యమండి, ఇదేం పోయే కాలమండి అంటూ నెత్తి నోరు బాదుకుంటూ కోలబడిపోయింది కామేశ్వరమ్మ. ఇక పార్వతికి తెలియని పద్మజ చిన్ననాటి విశేషాలు చాలా అరుదే. తను చూసి కానీ విని కానీ స్నేహితురాల సంగతులన్నీ పార్వతి ఆకళింపు చేసుకోగలిగింది. పద్మజ గురించి ఎంత తెలిసినా పద్మజ చేసిన సాహసాన్ని మాత్రం సరిపెట్టుకోలేకపోయింది పార్వతి. కూతురు చేసిన ఘోరానికి సనాతనులైన ఆ తల్లిదండ్రులు ఎంత తల్లడిల్లిపోతున్నారో. నిత్య పూజ పునస్కారాలతో నియమనిష్టలతో కళకళలాడే ఇల్లు ఎంత కళాహీనమైపోయిందో. పద్మజ ఎంత కర్కశంగా ప్రవర్తించింది. తన సుఖం తనకు చాలనుకుందా? ఆఫీసులో ఆ పూట చాలా ముభావంగా కూర్చుంది పార్వతి. ఇంటికొచ్చి కుంపటంటించి కాఫీ నీళ్లు పెడుతుంటే సంధించి విడిచిన బాణంలా రివ్వున దూసుకొచ్చిన సూర్యం పార్వతిని గాలి దుమారల్లా చుట్టేశాడు. అక్కయ్య, రిజల్ట్స్ వచ్చేసాయి. రిజల్ట్స్ తెలిసాయా? నువ్వు పాస్ అయ్యానక్కయ్యా, నేను పాస్ అయిపోయాను. ఎంత చల్లటి కబురు చెప్పావరా! ఎన్నేళ్ళుగా ఎదురు చూశాను ఈ క్షణం కోసం. ఇక నా బాధ్యత తీరిపోయింది. నీ రెక్కలు నీకొచ్చాయి. ఎంతో సంతోషంగా ఉందిరా సూర్యం. పార్వతి కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. తమ్ముడు నాన్నుంటే ఎంతో సంతోషించేవాడు. నూరేళ్లు నిండినట్టే మనల్ని అనాథుల్ని చేసిపోయాడు. అంతా నా కళ్ళకు కట్టినట్టే ఉంది. నాన్న చచ్చిపోయే ముందు నాతో ఎంత తెలివిగా మాట్లాడాడు అనుకున్నావు? నీ చేతిని చెల్లాయి చేతిని నా చేతుల్లో పెడుతూ ఉంటే నాన్న చేతులు గజగజ వణికాయి. నువ్వు రుక్కు బిక్కమొహాలు వేసుకుని నుంచుంటే నేను బావురుమని ఏడ్చాను. అమ్మా, ఇక నువ్వే ఈ పసి వాళ్లకు తల్లి తండ్రి, జాగ్రత్త అంటూ కళ్ళు మూశాడు. సూర్యం ఆవేశంగా అన్నాడు. అంతా నీ చలవే అక్క, నీ చలవే. తప్పురా సూరి, అంతా నాన్న దీవెన. కాదక్క, నాన్న ఎప్పుడో చచ్చిపోయాడు. నీ కష్టార్జితంతోనే చదివి డిగ్రీ సంపాదించాను నేను. ఇదంతా నీ భిక్షే. కన్నీళ్లతో నవ్వింది పార్వతి. మరీ పిచ్చివాళ్ళ మాట్లాడకు. నేనేం పరాయిదన్నా నీకు భిక్ష పెట్టడానికి? నా తోడబుట్టిన వాళ్ళని నేను పెంచుకోలేక వదిలేసుకుంటానా? అమ్మా నాన్న చచ్చిపోతే మాత్రం నేను చచ్చిపోయానా? కాదక్క, అలా కాదు. నీకు అసలు స్వార్థం లేదు. విస్మయంగా చూసింది పార్వతి. రెట్టించాడు సూర్యం. అవును, నీకు స్వార్థమే లేదక్క. మా కోసం నీ సుఖాలు వదులుకున్నావు. మమ్మల్ని కంటికి రెప్పలా కాచి పెంచావు. అక్కయ్య, నువ్వు దేవతవి, నిజంగా దేవతవి. సూర్యం కళ్ళు చెమ్మగిల్లాయి. పార్వతి చిరునవ్వు నవ్వుతూ, ఎంత పిచ్చిగా మాట్లాడుతున్నావు సూరి అంది. నువ్వు చేసింది ఎప్పుడూ మర్చిపోనక్క. చాలే ఊరుకో. రుక్కు కూడా నీలాగే రాసింది ఉత్తరం. మీకేదో మతులు పోయినట్టున్నాయి. రుక్కు ఉత్తరంలో నాకు ఆడపిల్లే పుట్టాలని, దానికి నీ పేరు పెట్టుకోవాలని, ఇలాగైనా నీ రుణం తీర్చుకోవాలని కోరుకుంటున్నాను అని రాసింది. అది గుర్తొచ్చి చిరునవ్వు చిందింది పార్వతి పెదవుల మీద. ఏమిటక్కయ్య ఆలోచిస్తున్నావు? రుక్కు రాసిన ఉత్తరం గుర్తొస్తోందిరా. ఈ ఆదివారం తప్పకుండా వెళ్ళి చూసి రావాలి. చిన్నతనంలోనే వేవేళ్లతో ఎలా ఉందో ఏమిటో. సూరి, రుక్కుకి కూతురు పుడితే నా పేరు పెడుతుందంట. చూసావా దాని కబుర్లు? ఆ పుట్టే పసిదానికి పార్వతీ పేరు నచ్చకపోతే ఏం చేస్తుంది? నచ్చదు. ఎందుకు నచ్చదు? నచ్చినా మానినా దానికి ఆ పేరే ఖాయం. పార్వతి నవ్వుతూ అంది. నా పేరు కోసం కాదు కానీ రుక్కుకి ఆడపిల్లే పుట్టాలి. మేనమా ఉండగా వేరే సంబంధాలు వెతుకోనక్కర్లా.
చి పో అక్కయ్య, చి పో అంటే వీల్లేదు. 6 నెలల్లో అది పుట్టనే పుడుతుంది. మేనమావని కాదని దాన్నే వర్కిస్తాం మేము. ఇద్దరికి మంచి ఈడు జోడు. మహా అయితే 20 ఏళ్ళు వ్యత్యాసం. ఏమంత లెక్కలోది కాదు. ఆడపిల్ల ఎంతలో ఎదిగొస్తుంది. పక్కుమని నవ్వేసింది పార్వతి. సూర్యం నిలబడకుండా వీధిలోకి మాయమైపోయాడు. పార్వతి మనసంతా ఆలోచనల మయమైపోయింది. చెప్పలేనంత సంతోషంగానూ ఉంది. ఏమిటో ఆపదొచ్చి మీద పడినంత విచారంగా ఉంది. సూర్యానికి బాగా ఇష్టమైందైనా చేసి పెడదామనుకుంది ఏదైనా. కానీ కాలు చెయ్యి కూడి రానట్టు ఎక్కడ కూర్చుంటే అక్కడే, ఎక్కడ నిలబడితే అక్కడే అయిపోయింది పరిస్థితి. పద్మజ మాటి మాటికి కళ్ళల్లో మెదులుతోంది. ఈ ఈ రోజుల్లో ఎవరి సుఖం వాళ్ళదే. తల్లిదండ్రుల ఇష్టాలు మంచి చెడ్డలు ఎవరు ఆలోచిస్తున్నారు? రెక్కలు రాగానే సరి ఎగిరిపోతారు అనుకుని నవ్వుకుంటున్నారు. మధ్యాహ్నం వెయిటింగ్ రూమ్లో పద్మజ పెళ్లి ఫోటో మీద దుమారం లేవదీస్తూ తనకెంతో కష్టం తోచింది. కానీ ఏం చేయగలదు? పద్మజ అలాంటిది కాదని ఎలా వాదించగలదు? నీకు స్వార్థమే లేదక్కయ్య అన్న సూరి మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. ఇలా అయినా నీ రుణం తీర్చుకుంటాను అని రుక్కు రాసిన వాక్యాలు కళ్ళ ముందు కదలాడుతున్నాయి. తోడబుట్టిన వాళ్లే కాదు, చుట్టాలు స్నేహితులు కూడా తనను పొగుడుతూనే ఉంటారు. ఇక 20 సంవత్సరాలకు పైగానే అయి ఉంటుంది. ఆ రోజు బాగా గుర్తు. అప్పుడు పార్వతి, పద్మజ కూడా చిన్నపిల్లలే. బుట్ట బొమ్మలాగా, దొరసానమ్మలాగా పెద్ద పెద్ద పువ్వుల గౌను తొడుక్కొని నవ్వుతూ కొత్త సంచి భుజం మీద వేళ్లాడేసుకుని తరగతిలో కాలు పెట్టింది పద్మజ. జడలు 2 ఎగిరిగిరి పడేలా ఒకేసారి గిర్రున తల తిప్పి క్లాసులో పిల్లలందరినీ చూసింది. చోటు కోసం ఎప్పుడూ కీచులు ఆడుకునే సీత, సత్యవతి వాళ్ళు ఎదురు బెంచీలో దగ్గరగా కూర్చుని తమ పక్కనే ఖాళీ చూపించిన పద్మజ టక్కు టక్కుమంటూ బూట్లు చప్పుడు చేసుకుంటూ 2 బెంచీలు దాటి వెనక్కే నడిచింది. అంత చక్కటి కొత్తమ్మాయి వచ్చి నిజంగా తన దగ్గర కూర్చునేసరికి సిగ్గుతో బిగుసుకుపోయింది ఆ 3వ బెంచీలో పిల్ల. కొంతసేపు చుట్టూ చూసి పక్కన తలవంచు కూర్చున్న పిల్లని అడిగింది పద్మజ, నీ పేరేమిటి అని. ఆ పిల్ల ఓ గడియ మాట్లాడలేదు సిగ్గుతో. దాని పేరేనా? పార్వతి. నా పేరేమో సీత, దీని పేరు సత్యవతి అంటూ వెనక్కి వంగి కుతూహలంగా ఏకరువు పెట్టింది సీత. పద్మజ పార్వతితో రెట్టించింది. ఏ నీ పేరు పార్వత? అవును పార్వతే. కాస్త తలెత్తింది పార్వతి. నా పేరు పద్మజ. మా చెల్లాయి పేరు సుజాత. అది ఇంకా పెద్ద బడిలో చదువుకోవటం లేదు. కాస్త బెరుకు తగ్గింది పార్వతికి. ఎగాదిగా పద్మజ పువ్వుల గౌను చూస్తూ కూర్చుంది. నీ పరికిణి ఎంచక్కా ఉంది అంది పార్వతి పరికిణి కొంచెం ముట్టుకుని చూస్తూ. పార్వతికి మళ్ళీ సిగ్గేసింది. తన పరికిణి ఏం బాగుంది, పరుపు గళ్ళలాగా వెడలపాటి చారలు అదీను. ఈ పరికిణి కొత్తదా అంది పద్మజ మళ్ళీ. పాతదే, చిరిగింది కూడా అంటూ కుచ్చిళ్లలో వెతికి పట్టుకుని 2-3 కుట్లు కూడా చూపించింది పార్వతి. తొందరగా మాసిపోకుండా ఉంటుందని ఈ గళ్ళ పరికిణి కుట్టించింది మా అమ్మ. నీ గౌనే బాగుంది, పెద్ద పెద్ద పువ్వులు. మరి నీకు కొత్త పరికిణీ లేవా? కుట్టిన చిరుగుల కేసి చూసి జాలిగా అంది పద్మజ. ఉంది ఓ పరికిణి, అది పండక్కి కట్టుకుంటా. పద్మజ చేతులు తిప్పుతూ చెప్పింది. నాకు మా చెల్లాయికి బోలెడు గౌన్లున్నాయి. అన్నీ కొత్తవే, సిల్క్వి, పట్టువి, వేరే అద్దాల బీరువాలో ఉన్నాయి. మా ఇంటికి రాకూడదు? నీకు చూపిస్తాను. అడ్డంగా తల తిప్పింది పార్వతి. ఎందుకు రావు? నువ్వే మా ఇంటికి రా ముందు. వస్తాను. రేపు నువ్వు మా ఇంటికి వస్తావా మరి? మళ్ళీ తల తిప్పి అంగీకారం తెలిపింది పార్వతి. స్కూల్ నుంచి పార్వతి వెంటబడొచ్చింది పద్మజ. కొత్త అమ్మాయిని ఇంటికి తీసుకొస్తూ ఉంటే చాలా సంతోషం కలిగింది పార్వతికి. పార్వతి వాళ్ళమ్మ సావిత్రి పద్మజకు కూడా ఒక గిన్నెలో అటుకులు, బెల్లం పొడి కలిపి పెట్టింది. కబుర్లు అడుగుతూ అటుకులు తింటూ పద్మజ ఎంత తీయగా, ఎంత స్నేహితంగా చూసిందని ఆ చూపు పార్వతి ఎన్నటికీ మర్చిపోలేదు. ఇక పద్మజకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర ఒక ప్రత్యేక స్థానం ఉందన్న సంగతి కొద్ది కాలంలోనే పార్వతి కనిపెట్టగలిగింది. అక్క చెల్లెళ్ళైనా ఒక తల్లి కడుపున పుట్టిన పద్మజ, సుజాతల అందచందాల్లో, హావభావాల్లో తేడా ఉంది. ఇంట్లో అమ్మా నాన్నల దగ్గర కూడా ముక్కుసూటిగా ఇచ్ఛానుసారం ప్రవర్తించే ధైర్యం ఉంది పద్మజకి. సాహస గాంభీర్యాలు ఉట్టిపడే పద్మజ రూపం తల్లిదండ్రులకు కూడా అపురూపమైందిగానే తోచేది. రూపవతే కాక తెలివితేటల్లో కూడా అఖండురాలైన పద్మజ అంటే అన్నగారికి ప్రత్యేక అభిమానం. 4-5 ఏళ్లు చిన్నదైన సుజాత సన్నగా, పొడుగ్గా, చామాన ఛాయతో సామాన్యంగా ఉంటుంది. తళతళ మెరిసే కళ్ళు,
తిప్పి ప్రతి విషయాన్ని ఆశ్చర్యంగా కుతూహలంగా చూస్తూ ఉండేది. చిన్నక్కయ్య అని పార్వతిని పిలుస్తూ ఉండేది. పెద్ద కూతురు పట్ల వ్యక్తం కాని సన్నిహిత తత్వం ఏదో కామేశ్వరమ్మ మాతృహృదయంలో చిన్న కూతురు పట్ల నిండి ఉండేది. ఆ పెద్దది ఉత్త రాలుగాయి పెంకి బడవ, అది మీ కూతురు, ఈ చిన్నది నా కూతురును. నా సుజాతల్లి అన్నం పుణ్య వెరగని పిచ్చి తల్లి అనేది కామేశ్వరమ్మ నవ్వుతూ ఎన్నోసార్లు. పద్మజకు తండ్రి దగ్గర, సుజాతకు తల్లి దగ్గర చనువెక్కువ. భయంతోనో సిగ్గుతోనో తండ్రి ఛాయలకైనా వెళ్ళని సుజాత తల్లి కొంగులో దూరి మొహం దాచుకుంటే, శిశింద్రిలా పద్మజ మాత్రం తండ్రి సరసనే కూర్చుని నవ్వుతూ మాట్లాడేది. నిర్భయంగా వాదించేది, నిర్లక్ష్యంగా ఎదిరించేది. ప్రతి తరగతిలోనూ ఫస్ట్ మార్కులతో పాస్ అవుతూ తెలివిగా చదువుతున్న పెద్ద కూతురంటే ఈశ్వర సోమయాజీ హృదయం సంతోషంతో పొంగిపోతూ ఉండేది. ఇంటికి అంతకీ ఓ ప్రత్యేక స్థానం పొందగలుగుతున్న స్నేహితురాలంటే పార్వతి కళ్లకు సాక్షాత్తు దేవకన్యే. సిరి సంపదలకు లోటు లేని కుటుంబంలో పెరుగుతున్న పద్మజకు నెలకు కొన్ని పూటలైనా మజ్జిగ మెతుకులతో సంతృప్తి పడే బీద బడిపంతులు గారి అమ్మాయి పార్వతితో చేసిన స్నేహం చిలవలు పలవలతో ఏపుగా ఎదుగుతూ వచ్చింది. అభం శుభం తెలియని ఆ చిన్ననాటి అమాయకపు స్నేహ మాధుర్యాన్ని పంచుకోవటానికి మరో నేస్తం తయారయ్యాడు రఘుపతి. ఓ ఆదివారం పొద్దుటే ఆడుకోవడానికి వచ్చింది పద్మజ. వీధి వరండాలో లక్క పెడతల బుట్ట దిమ్మరించుకుని కూర్చున్నారిద్దరు. పార్వతి తమ్ముడు సూరి కూడా ఆటలోకి వచ్చి కలిశాడు. నన్ను వంట చేసుకొని ఇవ్వట్లేదు, రుక్కును కూడా తీసుకెళ్లవే పారు అంటూ కేక పెట్టింది సావిత్రి. రానని మారాన్ చేస్తూ కాళ్ళు రెండు నేలకేసి బాదుకుంటున్న చెల్లెల్ని బలవంతంగా వీధి వరండాలోకి లాక్కొచ్చింది పార్వతి. చిన్న పటిక బెల్లం పెసరు రుక్కు నోట్లో పడేసింది పద్మజ. టక్కున ఏడు పాపేసి బెల్లం మొక్క తీయగా చప్పరిస్తూ కూర్చుంది రుక్మిణి. 2-3 లక్క పెడతలు దాని ముందుకు విసిరింది పార్వతి. ఆట జోరుగా సాగుతోంది. అన్నం ఉడికింది, చారు వేపడం కూడా అయ్యాయి. మడిగానే పచ్చడి రుబ్బుతోంది పార్వతి. గోడకు చేరబడి వాలు కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతూ భోజనం కోసం హడావిడి పడుతోంది పద్మజ. లక్క పెడతలో ఉడుకుతున్న కందిపప్పు తింటానని ఎగబడుతోంది రుక్మిణి. అంటుకోకే వెర్రిపీనుక, వంటలన్నీ అంటు చేసేలా ఉన్నావు అంటూ గద్దించింది పార్వతి ఆరిందలాగా. ఓసారి 4 వైపులా చూసి బావురు మంది రుక్కు. అబ్బా, అంటూ లేదు గింటూ లేదు, కాస్త పప్పు పడేద్దు, అది ఏడ్చిందంటే ఊరుకోదు అంది పద్మ విసుగ్గా. ఏడుపు మానేసి కంది బద్దలు ఏరుకొని తింటూ కూర్చుంది రుక్మిణి. ఏడుపు మొహం పెట్టి ఎక్కాలు చదువుతూ దిక్కులు చూస్తున్నాడు సూర్యం. వంట అయింది, లేచి మడిగట్టుకుంటారా అంటూ దీర్ఘం తీసింది పార్వతి. గోడ కుర్చీలో పడుకున్న భర్తగారిని ఉద్దేశించి వచ్చే అంటూ బద్ధకంగా లేచింది పద్మజ. ఒక్కసారిగా వీధిలో బస్సు హారన్ల మోత వినవచ్చింది. మడి దడి చాలించి బయటికి పరిగెత్తింది పద్మజ. వంట గంట ఆపేసి వెనకే దారి తీసింది పార్వతి. పటిక బెల్లం పెచ్చు దొరకబుచ్చుకుని ఉడాయించాడు సూర్యం. వంట తెపాలాలన్నీ చెల్లాచెదురు చేస్తూ కేరింతలు కొట్టింది రుక్మిణి. పార్వతి వాళ్ళ ఇంటి ఎదర మేడలోకి ఎవరో కొత్తగా దిగినట్టున్నారు. 4-5 లారీలు నిండుగా సామానుతో వచ్చి రోడ్డుకు అడ్డంగా నిలబడ్డాయి. మనుషులు మాత్రం క్రితం రాత్రి వచ్చినట్టున్నారు. గేట్లోంచి పరిగెత్తుకొచ్చాడు కొత్త కుర్రాడు. పద్మజ, పార్వతి కూడా కుతూహలంగా లారీల్లోంచి దింపుతున్న సామాన్లు చూస్తూ నిల్చున్నారు. లారీల దగ్గరికి రాబోయిన అబ్బాయి చటక్కన ఆగిపోయి మొహం తిప్పుకుని ఎటో చూస్తూ నిలబడిపోయాడు. వదులుగా వేలాడుతున్న పొడుగు లాగు పసుపు రంగు సిల్క్ చొక్కా, మెడలో సన్నటి గొలుసు, 2 చేతుల వేళ్లకి ఉంగరాలు, దుబ్బులా మొహం మీదకు పడుతున్న ఒత్తు జుట్టు, బాగా తెల్లగా బొద్దుగా ఉన్న అబ్బాయిని వింతగా చూస్తూ అంది పద్మజ. చూడు పారు, ఆ అబ్బాయి గమ్మత్తుగా లేడు. పార్వతి ఇంకా చూస్తూనే ఉంది. పార్వతి కూడా ఏవంత గమ్మత్తుగా కనిపించలేదు ఆ అబ్బాయి. పద్మజ నవ్వుతూ అంది, ఆ అబ్బాయితో మాట్లాడదామా? అమ్మో వద్దు బాబు, బెరుగ్గా చూసింది పార్వతి. వద్దు, అసలు ఆ అబ్బాయి మనతో మాట్లాడతాడో లేదో. మాట్లాడాడు? అయితే రా, వెళ్ళి అడుగుదాం. పద్మజ చకచకా పోతుంటే వెనకే వెళ్ళక తప్పలేదు పార్వతికి. గేటు దగ్గర నిలబడి లారీల్లోంచి దిగుతున్న బల్లలకేసి కుర్చీలకేసి చూస్తున్న అబ్బాయి తమ ముందుకొచ్చి 2 ఆడపిల్లలు నిలబట్టడంతో ఉలిక్కిపడి చూశాడు. ఎదురుగా నిల్చున్న పద్మజ తిన్నగా అబ్బాయి మొహంలోకి చూస్తూ అడిగింది, నీ పేరేమిటి? కంగారుగా కళ్ళు మెలమెలలాడించాడు ఆ అబ్బాయి మాట్లాడకుండా. ప్రసాదా అంది పద్మజ నవ్వుతూ. బిక్క మొహం వేసి నసుగుతూ అన్నాడు, రఘు బాబు.
రఘుబాబు విజయ గర్వంతో చూసింది పద్మజ పార్వతికేసి. మళ్ళీ మాటలు పొడిగిస్తూ అంది, నువ్వేం చదువుతున్నావు రఘుబాబు? 8వ క్లాసా? తెల్లబోయాడు రఘుబాబు. తల అడ్డంగా తిప్పాడు. 6వ క్లాసే. 6వ క్లాసేనా ఇంకా? ఆశ్చర్యపడింది పద్మజ. సిగ్గుపడిపోయాడు రఘుబాబు. జాలేసింది పార్వతికి. పద్మజ మళ్ళీ అంది, నువ్వు మాకన్నా పెద్దవాడివి కావు? నేను 6వ క్లాసే, పార్వతి 6వ క్లాసే. నా పేరు పద్మజలే. రఘుబాబు, మనందరం జట్టుగా ఉందామా? రఘుబాబు తల దించేసుకున్నాడు. ఏం మాట్లాడమే? ఎంచక్క పార్వతి మీ ఇంటి ఎదురుగానే ఉంటుంది. వాళ్ళ తమ్ముడు చెల్లాయి కూడా ఉన్నారు. నేను మా చెల్లాయిని తీసుకొస్తాను. మనం అందరం కలిసి మీ తోటలో ఆడుకుంటే బాగుండదు? ఆశగా చూసింది పార్వతి. నెమ్మదిగా తలెత్తి పద్మజ వెనకగా నిలబడున్న పార్వతి కేసు చూశాడు రఘుబాబు. తనతో మాట్లాడుతున్న పద్మజ కన్నా మంచి పిల్లలా కనిపించింది పార్వతి. అంత మంచి పిల్లతో జట్టు ఉండి ఆడుకుంటే ఎందుకు బాగుండదు? రఘుబాబు మొహంలో కొంచెం నవ్వు కనిపించింది. మీ అందరి జట్టు ఉంటాను అన్నాడు. పార్వతి ముఖం వికసించింది. నవ్వుతూ చూసింది పద్మజకేసి. అయితే రఘుబాబు, నువ్వు ఆడపిల్లల గొలుసు వేసుకున్నావే? కుతూహలంగా అడిగింది పద్మజ. విని వినిపించనంత నెమ్మదిగా అన్నాడు రఘుబాబు. ఏమా మరి, మా అమ్మే వేస్తుంది. మరి నీకు సిగ్గు కాదా? జవాబు చెప్పకుండా దీనంగా చూశాడు రఘుబాబు. పోనీ గొలుసు మీ చెల్లాయికిచ్చేయి. నోరు పిగిల్చుకుని మాట్లాడింది పార్వతి. దాదాపు ఏడ్చేవాళ్ళ అన్నాడు రఘుబాబు. చెల్లాయి లేదుగా, చచ్చిపోయింది. జాలిగా చూసింది పార్వతి. మరి తమ్ముడో? ఎవ్వరూ లేరు, నేను ఒక్కడే. పోనీలే రఘుబాబు, ఏడవకు, మేమందరం ఆడుకుంటాంగా నీతో. సానుభూతిగా ఓదార్చింది పార్వతి. ఏడుపు రాబోయినా పార్వతిని చూస్తూ ఊరుకున్నాడు. నాయన రఘు, ఎందుకలా ఎండలో నిల్చున్నావు? మేడ వరండా మీద నుంచి గట్టిగా కేకబెట్టింది అన్నపూర్ణమ్మ. ఆవిడెవరు రఘుబాబు? మీ అమ్మేనా? పద్మజ అంది. మా అమ్మే. ఎండలో నుంచోవద్దని. ఏ ఎండలో నుంచుంటే ఏమవుతుంది? జబ్బు చేయదు. విస్మయంగా చూశాడు రఘుబాబు. జబ్బు చేస్తుందా? మరీ విస్మయంగా చూసింది పద్మజ. వానలో తడిస్తే జబ్బు చేస్తుంది, కానీ ఎండలో నుంచుంటే ఎందుకు జబ్బు చేస్తుంది? అయితే నువ్వు ఎండలో బడికి వెళ్ళవా? మా నాన్నగారు బడికి పంపించరుగా, ఇంటి దగ్గరే ప్రైవేట్ చదువుకుంటాను. ఆశ్చర్యంగా చూసింది పార్వతి. బడికెళ్తే కూడా జబ్బు చేస్తుందా నీకు? జాలిగా అడిగింది పద్మజ. అస్తమాను జవాబులు చెప్పాలంటే విసిగేసింది రఘుబాబుకి. మాట్లాడకుండా నుంచున్నాడు. లోపలికి రా నాయన రఘుపతి, మళ్ళీ కేక పెట్టింది అన్నపూర్ణమ్మ. మనం ఇంటికి పోదామా పద్మ? అంది పార్వతి. రఘుబాబు కొంచెం ధైర్యంగా పార్వతి మొహంలోకి ఆశగా చూశాడు. మా ఇంట్లోకి రాకూడదు. మా అమ్మకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్న దానిలా ముందే దారి తీసింది పద్మజ. సామాన్లు సర్దుకుంటున్న హడావిడిలో ఉన్న అన్నపూర్ణమ్మ ఆడపిల్లలు చూసి సంబరంగా పలకరించింది. పార్వతి ఎదిరింటి అమ్మాయినని తెలుసుకుని దగ్గరికి తీసుకుని తల కూడా నిమిరింది. రోజు వస్తూ ఉండమ్మా మా ఇంటికి అంది నవ్వుతూ. కాసేపు మేడ అంతా చూసి వచ్చేస్తుంటే ఇద్దరిని వెనక్కి పిలిచి చెరో లడ్డూ ఇచ్చింది. ఆ లడ్డూలు నేతి వాసన వేస్తూ కమ్మగా ఉన్నాయి. కొంచెం కొరికి మిగతాది పరికిణీలో దాచుకుంది పార్వతి. ఏం తినవు? అంది పద్మజ. మా రుక్కుకి సూరికి ఇస్తాను అంది. అయితే నా లడ్డూలో పెడతాలే నీకు అంటూ పద్మజ సగం ముక్క విరిచి పార్వతికి ఇచ్చింది. రఘుబాబు కూడా ఓ లడ్డూ తింటూ ఎండలోకి రాకుండా వరండా మీదే నిల్చున్నాడు. పద్మజ పార్వతి చెవిలో నోరు పెట్టి రహస్యంగా అంది, రఘుబాబు పిరికివాడు గదు అని. పార్వతి ఏదో మాట్లాడే లోపే, నేను పోతున్నానోయ్, రేపు మళ్ళొస్తాగా అంటూ రోడ్డు మీదకి పరుగు తీసింది పద్మజ. వెనక్కి తిరిగి ఒకసారి రఘుబాబు కేసి చూసి చటుక్కున తలదించుకుని రోడ్డు దాటి ఇంట్లో జొరబడింది పార్వతి. ఇక ఎండవేళ కాసేపు పడుకోకూడదటే పారు, ఎందుకలా కొరివిలా కూర్చున్నావు? అప్పటికి 4-5 సార్లైనా పిలిచింది సావిత్రి. అన్నం తిన్న దగ్గర నుంచి ఎదర మేడకేసి చూస్తూ వీధి అరుగు మీదే కూర్చుంది పార్వతి. తల్లి కేకలతో అయిష్టంగానే కదిలి లోపలికెళ్ళి రుక్కు పక్కనే పడుకుంది చాప మీద. కళ్ళు బలవంతంగా మూసుకున్న వాటంతట అవే తెరిపిళ్ళు పడి సూటిగా పైకప్పులోకి చొచ్చుకుపోతున్నాయి. ఎత్తుగా పైన దోలాల నిండా బూజు, సాలెగూళ్ళు, గాలికి సన్నగా రాలుతున్న దుమ్ము. అమ్మా, మన ఇల్లు బాగాలేదు కదే. పాత చీర కట్టుకుంటున్న సావిత్రి సూది గుచ్చడం ఆపుచేసి విచిత్రంగా చూసింది. ఎందుకు బాగాలేదు? మేడలాగా లేదుగా. ఇదేమిటే, ఇవాళ కొత్త కబుర్లు పుట్టుకొస్తున్నాయి.
నిజమేనమ్మా, రఘుబాబు వాళ్ళ మేడ పద్మజ వాళ్ళ మేడ కన్నా బాగుంది. రఘుబాబు ఎవరు? చటక్కున లేచి కూర్చుంది పార్వతి. మన ఇంటి ముందు మేడలోకి కొత్తగా రాలా? పొద్దున్న బోలెడు కుర్చీలు అవి వచ్చాయి. వాళ్ళ కుర్రాడా ఏమిటి? వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళావు నువ్వు? పద్మజ నేను వెళ్ళాం. వాళ్ళ అమ్మ ఎంత మంచిదనుకున్నావు, లడ్డూ ఇచ్చింది తినడానికి. రుక్కుకి సూరికి కూడా పెట్టాగా. బాగుంది. పొద్దున్న వచ్చారో లేదో అప్పుడే వాళ్ళ ఇంటి మీదకి ఎగబట్టం ఏమిటి? వాళ్ళు ఎంత చిరాకు పడతారో. ఇంకెప్పుడు వెళ్ళకండి. వాళ్ళ అమ్మ రమ్మందమ్మా. రమ్మందా అంటే మాత్రం అస్తమాను వెళ్ళకండి. పార్వతి సంతోషం అంతా ఎగిరిపోయింది. మళ్ళీ ఇంటికి అప్పుకేసి చూస్తూ పడుకుంది. పోనీ నిద్ర రాకపోతే లేచి చదువుకోరాదు, ఎందుకలా గుడ్లు అప్పగించి చూస్తావు? కూతురు వైఖరి కనిపెట్టి అంది సావిత్రి. గమ్మున లేచి సంచి తెచ్చుకుని కూర్చుంది పార్వతి. సాయంత్రం నీరెండలో సన్నజాజి పందిరి కింద కూని రాగం తీస్తూ పువ్వుల మాల కడుతూ కూర్చున్న తల్లి దగ్గర నెమ్మదిగా చేరింది పార్వతి. ఇవాళ పువ్వులు చాలా పూసాయి కదమ్మా. రోజు శ్రద్ధగా నీళ్లు పోయేవంటే వింటున్నావా నువ్వు? ఇంకా పూసేవి. రేపటి నుంచి తప్పకుండా పోస్తానమ్మా. పోసావులే. మళ్ళీ కూని రాగం అందుకుంది సావిత్రి. అమ్మా, ఏమిటా నసుగుడు? పువ్వులు చాలా ఉన్నాయి కదమ్మా. రఘుబాబు వాళ్ళ అమ్మకి కాసిన్ని ఇస్తేనో. రఘుబాబు ఎవరు? ఓహో, మేడలోకి వచ్చిన వాళ్ళ? అవునమ్మా, పొద్దున లడ్డు కూడా ఇచ్చింది వాళ్ళమ్మ. పోనీ తీసుకెళ్దు కానిలే, మాల గట్టని. పార్వతికి బ్రహ్మానందమైంది. మాల పూర్తయ్యే వరకు పువ్వులు పేర్చి అందిస్తూ కూర్చుంది. చిక్కగా కట్టిన మాల ఓ జానెడు దించి మెత్తటి అరిటాకులో చుట్టిచ్చింది సావిత్రి. నలపకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళిచ్చిరా, తొందరగా రా. పార్వతి అప్పటికే రోడ్డు దాటేసింది. ఇక అరిటాకు పొట్లం అపురూపంగా పరికిణీలో చుట్టుకుని బెరుగ్గా చూస్తూ గేటు గుమ్మం దాటి వీధి గుమ్మం ముందు మెట్ల దగ్గరికి వెళ్ళి నిలబడిపోయింది పార్వతి. బయట ఎవ్వరూ కనిపించలేదు. ఒక్కదానికే లోపలికి వెళ్ళే సాహసం లేదు. అలాగే నిలబడింది ఆశగా లోపలికి చూస్తూ. వీధి గేటు ముందు జట్కా ఆగింది. చలపతిరావు దిగి లోపలికి వస్తూ మెట్ల దగ్గర తలదించుకుని నిలబడున్న పార్వతిని చూశాడు. ఎవరమ్మా పాప నువ్వు? ఏం కావాలి అని అడిగాడు. భయంతో బీసుకుపోతున్న ధైర్యం తెచ్చుకుని పరికిణీలో చుట్టి తెచ్చిన పొట్లాన్ని తీసి చూపిస్తూ తడబడుతూ చెప్పేసింది పార్వతి. మా అమ్మ పువ్వులు రఘుబాబు అమ్మగారికి. నవ్వాడు చలపతిరావు. వెళ్ళమ్మా ఇంట్లోకి. ఒరే రఘు అంటూ మెట్లెక్కుతూ కేకలు పెట్టాడు. వెనకాలే నడిచింది పార్వతి. పరిగెత్తుకొచ్చిన రఘుబాబు పార్వతిని చూసి ఆశ్చర్యపడ్డాడు. ఈ అమ్మాయి పువ్వులు తెచ్చిందిరా మీ అమ్మకి, లోపలికి తీసుకెళ్ళి అమ్మ దగ్గరికి. రఘుబాబు సంతోషంగా చూశాడు పార్వతికేసి. తల దించేసుకుంది పార్వతి. అమ్మా, పార్వతి పువ్వులు తెచ్చిందే అంటూ సంబరంగా అరిచాడు రఘుబాబు. అన్నపూర్ణమ్మ నవ్వుతూ ఎదురొచ్చింది. సిగ్గుగా అరిటాకు పొట్లం అందించి నిలబడింది పార్వతి. అన్నపూర్ణమ్మ పొట్లం విప్పి సన్నజాజుల మాల చూసింది. విచ్చకుండా పుష్టిగా ఉన్న ఆ మొగ్గల్ని, అందంగా ఆ మాల కట్టిన నేర్పుని చూస్తుంటే ఆవిడకెంతో ముచ్చటేసింది. ఎక్కడివమ్మా ఈ పువ్వులు? మా దొడ్లోనే పూసాయండి. ఎవరు కట్టారు ఈ మాల మరి? మా అమ్మే కట్టిందండి. అలాగా, మీ అమ్మగారు చాలా అందంగా కట్టారు. మరి నువ్వు ఉంచుకున్నావా పువ్వులు? మరి నేను మా చెల్లి రాత్రిళ్ళు పువ్వులు పెట్టుకోమండి. మా అమ్మ ఒక్కతే పెట్టుకుంటుంది. మాకు పొద్దున్నే జడలు వేసి పెడుతుంది. అవును, మరి చిన్నపిల్లలు పగలే పెట్టుకోవాలి. చలపతిరావు బట్టలు మార్చుకుని లోపలికి వచ్చాడు. చూసారా ఎంత చక్కటి పూలదండి తెచ్చిందో ఈ అమ్మాయి. మాలను భర్తకు చూపించింది అన్నపూర్ణమ్మ. ఎవరమ్మాయి? మన ఎదిరింటోళ్ళ అమ్మాయే నాన్నగారు. పేరు పార్వతి. వివరాలు చెప్పేశాడు రఘుబాబు. మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారమ్మా పార్వతి? మా బళ్ళోనే మాస్టర్ అండి. అలాగా, అయితే పూర్ణం మన రఘుకి మరి ఎవరినో వెతుక్కోవటం దేనికి? ఈ మాస్టర్ని అడిగి చూస్తే. సాలోచనగా చూశాడు చలపతిరావు. సరే, ఆలోచించుకుని అడుగుదాంలేండి, కంగారే ఉంది అంది అన్నపూర్ణమ్మ. పార్వతి ఎదుట ఆ ప్రసంగం ఎత్తటం ఇష్టం లేనట్టుగా. వాళ్ళ మాటలు పార్వతికి అర్థం కాలేదు. వెళ్తానండి అంది నెమ్మదిగా. ఓ నిమిషం నిల్చో అమ్మా, వెళ్దు కానీ అంటూ అన్నపూర్ణమ్మ అరడజన్ అరటిపళ్ళు కాగితంలో చుట్టి తెచ్చింది. అప్పుడప్పుడు వస్తూ ఉండు పాప. ఆ పొట్లం అందుకోకుండా సంశయంగా చూసింది పార్వతి. వద్దండి, మా అమ్మ కేకలేస్తుందేమో. నవ్వింది అన్నపూర్ణమ్మ. పార్వతిని ఒప్పించి అరటిపళ్ళిచ్చి గేటు దాటించి వెనక్కి తిరిగి, కుదురైన పిల్ల,
చూస్తుంటే ముచ్చటేస్తుంది అనుకుంటూ వెనక్కి తిరిగింది. ఇక రఘుబాబుకి ప్రైవేట్ మాస్టర్గా ఆ ఇంట్లో అడుగుపెట్టిన పార్వతి తండ్రి రామనాథం మాస్టారు అనతి కాలంలోనే చలపతిరావుకు సన్నిహితులయ్యారు. మాస్టారి పట్ల చలపతిరావు వెల్లడించే అభిమానం చూస్తే ఆయన హృదయంలో అంతస్తుల భేదం అనే జాడ్యం లేనే లేదనిపిస్తుంది ఎవరికైనా. ఈ సంవత్సరం నుంచి రఘుపతిని స్కూల్కే పంపించాలనుకుంటున్నాం మాస్టారు అన్నాడు చలపతిరావు ఒకరోజు. నేను ఆ విషయమే మీకు చెప్పాలనుకున్నాను. నన్ను అపార్థం చేసుకోకపోతే ఒక్క మాట, మన గారాబం పసి వాళ్ళ భవిష్యత్తును పాడు చేసేదిగా ఉండకూడదు చలపతిరావు గారు. చిన్నతనంలో లోకాన్ని తెలుసుకోనివ్వకుండా పెంచితే వాళ్ళు పెద్దవాళ్ళైనా ప్రయోజకులు కాలేరు. అయ్యో, గారాలు చేయటం కాదండి, మా దురదృష్టం కొద్దీ పరిస్థితి అలా వచ్చింది. 7వ ఏట జామ చెట్టెక్కి ఆడుకుంటూ కొమ్మ విరిగి కింద పడ్డాడు. ఆ పడటంలో పైకి దెబ్బ తగిలినట్టు కనిపించకపోయినా బుర్రలో నరాలేవో దెబ్బతిన్నాయన్నారు డాక్టర్లు. వరుసగా కొన్ని నెలలు కాయలా పడిపోయాడు. మళ్ళీ తేరుకుని మనిషి అయినా సరే ఇక వాడిలో పూర్వపు చురుకుదనం తెలివితేటలు అన్నీ మాసిపోయాయి. కుర్రవాడే పూర్తిగా మారిపోయాడు. చదువన్నా బడన్నా బొత్తిగా ఆసక్తి లేకుండా పోయింది. బలవంతం చేసి బడికి పంపించడం మంచిది కాదని ఇంట్లో చెప్పిస్తున్నాం. 10 మంది పిల్లలతో చేరి ఆడుకోవటం కూడా వాడికి ఏమంత ఇష్టం ఉండదు మాస్టారు. అంతా విన్న రామనాథం మాస్టారు సానుభూతిగా అన్నారు, అయ్యో అంత జరిగిందా? కష్టం సోమండి. అదృష్టవశాత్తు మనిషిలాగైనా దక్కాడు. అయినా పర్వాలేదు, నెమ్మదిగా స్కూల్లో చేర్పిస్తే నేను జాగ్రత్తగా చూస్తూ ఉంటాను. క్రమంగా చదువు మీద ఆసక్తి అదే పుడుతుంది. అదే నేను అనుకుంటున్నాలేండి. ఇక్కడికి వచ్చాక వాళ్ళలో చాలా మార్పు వచ్చిందని అనుకోవాలి. మీ పార్వతి, ఆ తహసీల్దార్ గారు అమ్మాయి, వీడు తోటలో చేరి ఆటలు కూడా ప్రారంభించారు. చాలా మారాడు. అలా మరి కాసేపు సాగిందా సంభాషణ. 4-5 రోజులు ఒకసారైనా సరే తీరిక చేసుకుని ఆ ఇద్దరు పెద్ద మనుషులు పిచ్చాపాటి చెప్పుకుంటున్నారు. స్నేహం అనటానికి వీల్లేని ఆ అనుబంధం ఏదో చిత్రమైన అనురాగాలను పెంచుతూ వచ్చింది. రఘుబాబు పుట్టినరోజు వేడుక సావిత్రికి అన్నపూర్ణమ్మకు కూడా ముఖాముఖి పరిచయం చేసింది. ఒంటి మీద ఎక్కడ ఖాళీ లేదనిపించేలాగా ఒంటెడు నగలు, పెద్ద పెద్ద జరీ పువ్వులున్న ఎర్రపట్టు చీర, ముడి చుట్టూ ఒత్తుగా కనకాంబరాలు, పాదాలకు పచ్చగా పసుపు పూత. అనుకోకుండా ఇంట్లో అడుగుపెట్టిన పేరంటాలను చూసి తొట్రుపడింది సీత. సావిత్రి ఆవిడ వెనకే నిలబడున్న రఘుపతిని చూడటంతో మాత్రం కొంత ఊహించగలిగింది. అమ్మా రఘుబాబు వాళ్ళ అమ్మగారు వచ్చారే అంటూ పిల్లలు సంబరంగా అరుస్తూ ఉంటే ఉన్న అనుమానం కూడా తీరిపోయింది. కంగారుగా చాపపరుస్తూ రండి నిలబడిపోయారు అంటూ ఆహ్వానించింది ఆవిడ్ని. అన్నపూర్ణమ్మ చాప మీద కూర్చుని సంగతంతా చెప్పింది. మీ ఇంటికి రావాలని ఎప్పటికప్పుడు అనుకుంటూ బద్దకించేశాను వదినగారు అంటూ సంభాషణకు ఉపక్రమించింది. ఆ వదినగారు అన్న సంబోధన సావిత్రికి చాలా ఇంపుగా తోచింది. బొత్తిగా అతిశయం లేని మనిషి అనుకుంది. నవ్వుతూ అంది, దానికే ఉందిలేండి. నేను ఎన్నోసార్లు అనుకున్నాను, ఈ పిల్లలతో ఇంటి పనులతో తీరి చస్తేనా? మన ఆడవాళ్ళకి ఇల్లే కైలాసం కదా. అవుననుకోండి, అయినా కాస్త ఇరుగు పొరుగు అంటూ రాకపోకలుండద్దా? రేపు మావాడి పుట్టినరోజు అండి. కొత్తగా వచ్చిన ఊరు, ఎవరున్నారు పిలవటానికి? కాస్త ఈ వీధిలోనైనా నలుగురిని పిలిచి వెళ్దామని బయలుదేరాను. మీరు తప్పకుండా రావాలి సుమా వదిన గారు. అయ్యో ఎంత మాట, తప్పకుండా వస్తానండి. మీకేమైనా పని పాటల్లో సాయం కావాలన్నా నాకు చెప్పండి. అంత మాట అన్నారు, అదే చాలు. ఈసారి ఏమంత వేడుగ్గా చేయాలనుకోవటం లేదులేండి. అన్నపూర్ణమ్మ మొహం నిండా విచార రేఖలు అలుముకున్నాయి. కిందటి సంవత్సరం సరిగ్గా ఈ రోజుల్లోనే మా అమ్మాయి 7-8 ఏళ్ల పిల్ల టైఫాయిడ్ జ్వరం వచ్చి పోయింది వదిన గారు. ఆ దుఃఖంతో గడిచిన పుట్టినరోజు ఎలాగూ చేయలేకపోయాం. ఈసారైనా వాడి నెత్తి మీద 10 మంది పేరంటాళ్ల చేత 4 అక్షింతలు వేయించాలని నలుసులా మిగిలిన వాడు వీడొక్కడే. ఎన్ని కానుపులు కన్నా దక్కించుకోలేకపోయాను. సావిత్రికి చాలా జాలేసింది. అయ్యో అలా విచారించకండి, మన చేతిలో ఏముంది అంది ఓర్పుగా. మీ పార్వతిని చూస్తే నాకెంతో ముచ్చటగా ఉంటుంది. ఆడపిల్ల తిరగని ఇల్లు ఇల్లు చెప్పండి. అయితే పార్వతిని మీ ఇంట్లోనే అట్టి పెట్టుకోండి, మాకు రుక్మిణి ఉందిగా. అన్నపూర్ణమ్మ దిగులు మరిపించి కాస్త కబుర్లలో పెట్టాలని నవ్వుతూ అంది సావిత్రి. ఎన్ని కాయలు కాస్తే మాత్రం చెట్టుకు బరువు అంటారా అంటూ లేచింది అన్నపూర్ణమ్మ. కుంకుమ బరిణ తీసి సావిత్రికి బొట్టు పెట్టింది. బరిణ ముయ్యబోతూ మళ్ళీ జ్ఞాపకం వచ్చి పార్వతి నుసుట కూడా కుంకం దిద్దింది. ఎగబడుతున్న రుక్కు మొహాన కూడా ఒక పెసర అంటించి ముద్దు పెట్టుకుంది.
అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. రేపు మీ పిల్లలు ముగ్గురు మా ఇంట్లోనే భోజనం చేస్తారు వదిన గారు అంది 2 అడుగులు ముందుకు వేసి అన్నపూర్ణమ్మ ఆగి నిలబడి. మీరు అడిగితే నేను కాదంటానా? కానీ ఈ కుర్రకుంకలతో ఎందుకండి మీకు అంత శ్రమ? శ్రమ అయినా తప్పదు, అది నాకు సంతోషంగానే ఉంటుంది అంటూ రోడ్డు మీదకి నడిచింది ఆవిడ. మర్నాడు పేరంటం అయ్యాక కూడా సావిత్రి అన్నపూర్ణమ్మ దగ్గర కూర్చుని గంటసేపు కబుర్లతో గడిపింది. ఆ ఆడంగుల కబుర్లలో అత్తవారిళ్ళు, పుట్టిన వారిళ్ళు, పెళ్ళిళ్ళు, కాపురాలు, చుట్టాలు, వంశాలు, గోత్రాలు సమస్తం దొర్లిపోయాయి. అయితే మా వెంకటాద్రి తాతగారు మీ వేలు విడిచిన మేనత్తగారికి బంధువేనంటారా? ఇంతసేపు చెప్పరేమండి, మీరు నిజంగానే నాకు వదిన గారు అయ్యారే? ఆశ్చర్యంగా గొంతు పెద్ద చేసుకుంది అన్నపూర్ణమ్మ. ఏమండో విన్నారా? మన రఘుబాబు మాస్టారు సావిత్రి వదిన గారు మనకు దగ్గర వాళ్ళేనండి. ఎదురెదురుగా ఉంటూనే తెలుసుకోలేకపోయాం మా వెంకటాద్రి తాతకి అంటూ వీధి గదిలోకి వినిపించేలా అరిచింది. చుట్టరికం లేకపోతే మాత్రం మీ అభిమానాలకి ఏం తక్కువ వదిన గారు? ఇక గారు గీరు అంటూ మన్నింపులు ఎందుకులే వదిన, మనం పరాయి వాళ్ళమా ఏమిటి? సాక్షాత్తు వదినా మరదళ్ళమయ్యాం. అమ్మా, మాస్టార్కి ఫలహారం అంటూ వచ్చాడు రఘు. ముందు లోపలికి పిలిచి పంచెల చాపిచ్చి దండం పెట్టండ్రా, తర్వాత పలహారం వడ్డిద్దు గాని అంటూ లేచింది అన్నపూర్ణమ్మ. ఇక నిన్న నీ పుట్టినరోజు కదూ రఘుబాబు, పార్వతి వాళ్ళని పిలిచావట, నన్ను కూడా పిలవలేదే? నిలదీసి అడిగినట్టే అడిగింది పద్మజ. బిత్తరపైన రఘుబాబు కాసేపు మాట్లాడలేకపోయాడు. నేను పిలవలేదుగా, మా అమ్మే పార్వతి వాళ్ళని పిలిచింది అన్నాడు ఎలాగో. తన దోషమేమీ లేదన్నంత ధీమాగా అన్నాడు రఘుబాబు. నిన్న నీ పుట్టినరోజు కదూ రఘుబాబు, పార్వతి వాళ్ళను పిలిచావట, నన్ను కూడా పిలవలేదే? నిలదీసి అడిగినట్టే అడిగింది పద్మజ. బెత్తరపైన రఘుబాబు కాసేపు మాట్లాడలేకపోయాడు. నేను పిలవలేదుగా, మా అమ్మే పార్వతి వాళ్ళను పిలిచింది అన్నాడు ఎలాగో. పోనీ నువ్వైనా నన్ను పిలవకూడదేమిటి? నిష్ఠూరంగా చూసింది పద్మజ. తన దోషమేమీ లేదన్నంత ధీమాగా అన్నాడు రఘుబాబు. మీ ఇల్లు నాకు తెలియదుగా. పార్వతికి తెలుసుగా, మీరిద్దరు కలిసి రాకూడదేమిటి? సంశయంగా నసిగాడు రఘుబాబు. మీ ఇల్లు చాలా దూరం అన్నావుగా, అంత దూరం మా అమ్మ వెళ్ళనిస్తుందా? నువ్వు ఉత్త పిరికి వాడివి. మాట్లాడలేదు రఘుబాబు. తర్వాత పార్వతితో కూడా ఆ మాట రెట్టించింది పద్మజ. రఘుబాబు ఉత్త పిరికి వాడే పారు. అయిష్టంగా చూసింది పార్వతి. పద్మజ మళ్ళీ మా ఇంటికి రావడానికి భయం వేస్తున్నట్టు మాట్లాడతాడేమిటి పారు? దానికి పార్వతి ఏం జవాబు చెప్పలేదు. అస్తమానం రఘుబాబుని పద్మజ అలా వెక్కిరించడం పార్వతికే నచ్చలేదు. అలా అనకు పద్మజ అని చెప్పాలనుకున్నా ధైర్యం చాలలేదు. అసలు రఘుబాబు మీదే కోపం వచ్చింది పార్వతికి. రఘు, నువ్వు పిరికివాడువటగా అస్తమానం అంటోంది పద్మజ అనేసింది సాయంత్రం రఘుబాబుతో. రఘుబాబు నవ్వేసి ఊరుకున్నాడు. పార్వతికి చిరాకేసింది. నువ్వు పిరికివాడివని పద్మజ నాతో ఎన్నిసార్లు చెప్పింది తెలుసా? నాతో కూడా చెప్పింది పొద్దున. మరి నువ్వేమీ అనలేదా? నీ కోపం రాదా? విచిత్రంగా చూసింది పార్వతి. మాట్లాడలేదు రఘుబాబు. ఇంకా కోపం వచ్చింది పార్వతికి. నేనేం పిరికివాడిని కాదు, అలా అంటే ఊరుకోను అని తనతో దెబ్బలాడతాడేమోనని, ఆటలోంచి లేచిపోతాడేమోనని ముందు భయపడింది పార్వతి. రఘుబాబు దెబ్బలాడలేదు సరిగదా, జవాబైనా చెప్పకుండా నవ్వుతూ కూర్చున్నాడు. పార్వతి పౌరుషంగా లేచింది. నువ్వు నిజంగా పిరికివాడివే, పద్మజ అబద్ధం చెప్పదు. నీ జట్టు ఉండను అనేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసింది. మర్నాడు ఆదివారమైనా పార్వతి ఆడుకోవడానికి తోటలోకి వెళ్ళలేదు. దిగులుగా కూర్చున్న కొడుకుని మందలిస్తూ, ఏరా రఘు అలా కూర్చున్నావు, పార్వతి ఆడుకోవడానికి రాలేదే అంటూ దగ్గరకు వచ్చింది అన్నపూర్ణమ్మ. రాత్రి నుంచి లోపల ఏడు పాపుకుంటున్న రఘుబాబు ఒక్కసారిగా తల్లి ఒడిలో పడి బావురుమన్నాడు. ఎంత ఓదార్చినా వినకుండా వెక్కి వెక్కి ఏడ్చాడు. అసలు ఏమైందిరా, మీ ఇద్దరు దెబ్బలాడుకున్నారా అని అడిగితే అడ్డంగా తల ఊపాడు. మరేమిటి, ఎందుకు ఏడుస్తావు? అడిగి విసిగిపోయినా జవాబు చెప్పలేదు. ఉండు, నేను పార్వతిని అడిగొస్తానంటూ బయలుదేరింది అన్నపూర్ణమ్మ. రఘుబాబు దిగ్గును లేచి తోటలోకి పరిగెత్తాడు. వదినా, మా కోడలు పెళ్ళేదమ్మా, ఇవాళ రానేలేదే అంటూ సావిత్రిని పిలుస్తూ ఇంటి గడపలో కాలు పెట్టింది అన్నపూర్ణమ్మ. గోడవార కూర్చుని చదువుకుంటున్న పార్వతి తలదించుకుని ముడుచుకుపోయింది.
ఇక్కడే ఉన్నావటే. ఏం రఘు, నువ్వు ఇద్దరు దెబ్బలు ఆడుకున్నారా? ఏమిటి వదిన పొద్దున్నే వచ్చావు అంటూ వంటింట్లో గురించి బయటకు వచ్చింది సావిత్రి. చూడొదిన, ఈ పిల్లలు చక్కగా ఆడుకోకూడదో ఏమైందో ఏమో. రాత్రి నుంచి మావాడు అదో మాదిరిగా ఉన్నాడు. ఏమి రాని పలకరించబోతే బావురుమని ఏడుస్తూ కూర్చున్నాడు. అసలు సంగతి ఏమిటో అడుగుదామని వచ్చాను. ఏమే పార్వతి, ఏమైంది? సావిత్రి అడిగినా పార్వతి దించిన తలెత్తలేదు. అందుకే కాబోలు పొద్దున మీ ఇంటికి వెళ్ళి గిన్నెడు పంచదార తెమ్మంటే వినకుండా కూర్చుంది. అప్పుడు సూర్యుని పంపించాను. ఏమో వదిన, దీన్ని నేను పట్టించుకునే లేదు. ఓసారి లేచిరావే పార్వతి, వాడు ఎందుకు ఏడుస్తున్నాడో అడుగుదు కానీ అంది అన్నపూర్ణమ్మ. వెళ్ళు, ఒకసారి వెళ్ళిరా, తప్పు కదూ, అలా దెబ్బలాడుకోవచ్చా? రఘుబాబుకి చెప్పిరా అంటూ పార్వతిని తొందర చేసింది సావిత్రి. పార్వతికి ఇక లేవక తప్పలేదు. అడుగులు లెక్క పెట్టుకుంటూ అన్నపూర్ణ వెనకే నడిచింది. అడుగో ఆ సపోటా చెట్టు కింద కూర్చున్నట్టున్నాడు, దగ్గరికి వెళ్ళి పలకరించు. నా వంట ఎలా తగలబడిపోయిందో ఏమో కర్మ అంటూ గబగబా లోపలికి వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ. పార్వతి పిల్లిలా నడుస్తూ చెట్ల దగ్గరికి వెళ్ళింది. మోకాళ్ళ చుట్టూ చేతులు బిగించి ముడుచు కూర్చున్నాడు రఘుబాబు. పార్వతిని చూసినా చూడనట్టుగా. కాసేపు సిగ్గుతో మాట్లాడలేకపోయింది పార్వతి. చివరికి ధైర్యం చేసి 2 అడుగులు ముందుకు నడిచి రఘుబాబు పక్కనే కూర్చుని భుజం మీద చేసింది. రఘుబాబు, నా మీద కోపం వచ్చిందా రఘుబాబు? నాతో మాట్లాడవు? నిన్నెప్పుడు ఏమీ అన్న రఘుబాబు, నాతో మాట్లాడవు? రఘుబాబు తల తిప్పి చూశాడు. 2 కన్నీటి చుక్కలు పార్వతి చేతుల మీద పడ్డాయి. తెల్లబోయింది పార్వతి. ఎందుకు ఏడుస్తున్నావు అంది. నేను పిరికివాణ్ణిగా. ఓ, నేను అన్నాననే? పద్మజేగా అంది, నేను అనలేదుగా. నీతో కూడా అందగా. నువ్వు అన్నావు. సిగ్గుపడిపోయింది పార్వతి. పాపం రఘుబాబు ఏడుస్తున్నాడు కూడా. ఇంకెప్పుడు అన్నగా. మరి నా జుట్టు కూడా ఉండనన్నావుగా. ఎందుకుండను, తప్పకుండా ఉంటాను. రఘుబాబు మొహన్ నిండా సంతోషం. రఘుబాబు, పద్మజ అంటే ఏడవలేదు కదా నువ్వు, పైగా నవ్వావు. నువ్వెప్పుడు నన్ను అలా అనకు పారు. పార్వతి ఆశ్చర్యంగా చూసింది. రఘుబాబు ఎప్పుడు అలా పిలవలేదు. నన్ను ఇలాగే పిలువు రఘుబాబు, నాకెంతో బాగుంది. సిగ్గుగా నవ్వాడు రఘుబాబు. రా, మందార పువ్వులు కోసుకుందాం, మా ఇంటికి తీసుకెళ్తాను. రఘుబాబు చేయి పట్టుకుని లేచింది పార్వతి. హఠాత్తుగా అన్నాడు రఘుబాబు తోటలో. పారు, మరిద్దరికి పెళ్లి చేస్తుందట మా అమ్మ. అయోమయంగా చూస్తూ అంతలో సిగ్గుపడిపోయింది పార్వతి. అలాంటి మాటలు అనకు బాబు, నాకు సిగ్గు అంటూ మరో చెట్టు చాటుకు పరిగెత్తింది. నేనేం అనలేదు, మా అమ్మే మీ అమ్మతో చెప్తోంది నిన్న అంటూ దగ్గరికి వెళ్ళాడు రఘుబాబు. పెద్దవాళ్ళు అలా మాట్లాడుకోవడం పార్వతి కూడా వెనకపోలేదు. అప్పుడప్పుడు మీ పార్వతిని మా వాడికి చేసుకుంటాం వదినే అంటూ నవ్వుతుంది అన్నపూర్ణమ్మ. సావిత్రి కూడా నవ్వుతూనే, అవెక్కడ మాటలు లేవు వదిన, మీ అంతస్తు ఏమిటి, మా అంతస్తు ఏమిటి, అలాంటి వెర్రిమూరి రాశులు మాకేం లేవు సుమి అనేస్తుంది. వదిన మరదళ్ల హాస్యాలతో చలపతిరావు చనువుగా జోక్యం కల్పించుకుంటూ, మీ వదిన మాట అబద్ధం కాదమ్మా సావిత్రి, పార్వతి మా ఇంటి కోడలే. మా వెర్రి బాగుల వాడికి మీ పార్వతిని గట్టబెడితే మాకు బెంగ తీరిపోతుంది అంటాడు. మన పార్వతి అదృష్ట జాతకురాలే సావిత్రి. లక్షాధికారి కోడలు కావటం అంటే అంటూ కూతురు అదృష్టానికి మురిసిపోతున్న భర్తను మందలిస్తుంది సావిత్రి. మీ పిచ్చి కానీ వాళ్ళకి మనకి పోతేమిటి, ఎందుకొచ్చిన ఆశలు ఇవి, ఎంతలో వాళ్ళం అంతలో ఉండాలి అని. అన్నిటికీ అనుమానం నీకు. ఏమో దాని అదృష్టం ఎంత గొప్పదో అనేస్తాడు తండ్రి ఆశ పోగొట్టుకోలేక. పెద్దవాళ్ల హాస్యాలు వాదాలు సరిగ్గా అర్థం కాకపోయినా రఘుబాబు కూడా అలా పెళ్లి మాట ఎత్తేసరికి పార్వతికి ఏదో సిగ్గు, ఆ సిగ్గులోనే అర్థం కాని సంబరము కలిగాయి. ఆ రోజంతా రఘుబాబుతో సరిగ్గా తలెత్తి మాట్లాడలేకపోయింది. పెళ్లి మాట ఎలా ఉన్నా రఘు వాళ్ళింట్లో పార్వతి చాలా చనువుగా తిరగడానికి అలవాటు పడిపోయింది. అన్నపూర్ణమ్మని అత్త అని, చలపతిరావుని మామయ్య అని పిలుస్తూ అరమరికలు లేకుండా, ఎవరి దగ్గర జంకు గొంకులు లేకుండా వేళాకోళాలతో కులాసా కబుర్లతో ఇంట్లో పిల్లల్లాగే మసలసాగింది. తల్లిదండ్రులతో కూడా ఎక్కువగా మాట్లాడే అలవాటు లేని రఘు పార్వతితో మాత్రం ఎన్ని గంటలైనా కబుర్లు చెప్తూ నవ్వుకుంటూ కూర్చుంటాడు. పద్మజ ఉన్న కాసేపు దిక్కులు చూస్తూ గడిపే రఘులో పార్వతితో గడపాలన్న ఆసక్తి, కోరిక నానాటికి బలపడుతూనే వచ్చాయి. పార్వతి మూలంగా ఆటపాటల్లో, చదువు సంధ్యల్లో కొడుకు చూపే చురుకుదనం తల్లిదండ్రులకు సంతృప్తి కలిగించేది. ఇక అన్నయ్య, స్త్రీ విద్య గురించి నాకు వ్యాసం రాసిపెట్టవు, నేను డిబేట్లో మాట్లాడతాను రేపు అంది పద్మజ అన్నం తిని లేస్తున్న విజయశాస్త్రితో. అబ్బో, ఈవిడగారు అప్పుడే ఉపన్యాసాలు ఇచ్చేస్తుంది కాబోలు అంటూ తుండుతో చేతులు తుడుచుకుంటూ వచ్చి బాకెట్లో మంచం మీద కూర్చున్నాడు శాస్త్రి. అప్పుడే ఏమిట్రా
ఫోర్త్ ఫారెన్ చదివే పిల్ల ఆ మాత్రం మాట్లాడకపోతే ఎలా అంటూ నవ్వి ఈశ్వర సోమయాజీ కూతుర్ని దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకున్నాడు. అన్నయ్య తర్వాత రాస్తాడులే కానీ అసలు స్త్రీ విద్య మీద నీకు ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో ముందు చెప్పమ్మా అన్నాడు. పద్మజకు ఆ ప్రశ్నే అంతగా అర్థం కాలేదు. అంటే అంది అమాయకంగా. నీ ఉద్దేశంలో స్త్రీకి విద్య అవసరమేనా? అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇస్తుంది విద్య. ఆ జ్ఞానం స్త్రీకి ఎందుకు అవసరం కాదు? కాకపోనూ వచ్చు. నేను చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను. మీ అమ్మ బొత్తిగా చదువుకోలేదు. అయితే మాత్రం ఏం నష్టం వచ్చింది మీ అమ్మకి? ఇప్పుడు నువ్వు ఉద్యోగం మానేస్తే నీ చదువంతా అనవసరమైన తడబడ్డాడు సోమయాజీ. ఆహా, అలా కాదు. నేను ఉద్యోగం ఎందుకు మానేస్తాను? పురుషుడు సంసారాన్ని బ్రతికించుకోవటానికి ఉద్యోగం చేస్తూనే ఉండాలిగా. ఉద్యోగం చేసినా మానినా విద్యా ప్రయోజనం విద్యకు ఉంటుంది నాన్న. ఆడవాళ్ళు అజ్ఞానంలో పడి ఉండాలా? అయితే మా బడిలో 2 పంతులమ్మలు ఉన్నారు. వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నట్టేగా. అది మన సంఘానికి వ్యతిరేకమే కదమ్మా. సంఘం అంటే మనకి హిందూ మతంలో స్త్రీ పురుషులు పాటించవలసిన నీతి నియమాలని ఆచార వ్యవహారాలని నిర్దేశించేది మన సంఘం. అది ఎక్కడుంటుంది? ఎక్కడో ఉండటం కాదు, మనకు మనమే సంఘం. మనం ఏం చేయబోయినా 10 మంది ఏమనుకుంటారో అన్న భయమే సంఘం. అది ప్రతి ఒక్కరికి ఉండి తీరాలి ఆ భయం. ఎందుకేమిటమ్మా? అందరూ ఒక పద్ధతికి కట్టుబడి కొన్ని నియమాల ప్రకారం ఉండకపోతే శాంతి సౌఖ్యాలు ఎలా ఉంటాయి? శాంతి సౌఖ్యాలు లేని చెడ్డ పనులు మాత్రం ఎవరు మాత్రం ఎందుకు చేస్తారు నాన్న? చేస్తారమ్మా. నియమాలకు కట్టుబడి ఉండడం అందరికీ సాధ్యం కాదు. పోనీ వాళ్ళకి ఇష్టం లేని నియమాలను ఎలా ఆచరించగలరు? వాళ్ళకి ఏది నచ్చితే అలాగే బతుకుతారు. తప్పేమిటి? అబ్బే, ఒకరికి హత్యలే ఇష్టం అనుకో, దొంగతనాలే ఇష్టం అనుకో, దోపిడీలే ఇష్టం అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఆ మనిషి అలాగే ప్రవర్తించచ్చా? దానివల్ల ఇతరులకు హాని కదా. అది కాదు నాన్న, ఇతరులకు హాని కలగని కోరికలైతే వాటిని సంఘం ఒప్పుకుంటే పర్వాలేదు అన్నాడు. అదేమిటి నాన్న, మనకై ఏర్పరచుకున్న సంఘంలో ఎవరినీ బాధించకపోయినా అంత తీర్చుకోకూడని కోరికలు ఎలా ఉంటాయి? నాకు బాగా చదువుకోవాలని కోరిక కలిగిందనుకో, ఆడపిల్లలకు చదువెందుకని 10 మంది వెటకారాలు చేస్తారనుకో, అప్పుడు మనం ఏం చేయాలి? సంఘ నియమాన్ని కాదని నేను చదువుకుంటే ఎవరిని బాధించినట్టు? అలాంటి కోరికలను కూడా చంపుకోవాలా నాన్న? సోమయాజీ మౌనంగా కూతురి మొహంలోకి చూశాడు. పద్మజ మళ్ళీ అంది, సంఘ నియమాలు తప్పులుగా ఉండబట్టే కదా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. మా చరిత్ర పాఠాల్లో చదువుతున్నాం. రాజా రామ్మోహన్ రాయ్ వల్లే సతీ సహగమనాలు ఆగిపోయాయి. అంతవరకు ఆడదాన్ని జీవాలతో కాల్చి చంపటం మంచి ఆచారమేగా. దాన్ని ఎవ్వరూ మీరకూడదుగా. ఆ తర్వాత దాన్ని అన్యాయమైన ఆప్ చేశారా లేదా? వీరేశలింగం పంతులు గారు స్త్రీ పునర్వివాహాలు ప్రారంభించారు. బాల వితంతువులై ఏడ్చే స్త్రీలకు ఆనందాన్ని కలిగించారు. ఇప్పుడు దాన్ని కూడా అంతా మెచ్చుకుంటున్నారు. తర్వాత గాంధీ తాత దయ వల్ల ఆడవాళ్ల జీవితం ఇంకా బాగుపడింది. స్త్రీకి కూడా చదువు ముఖ్యమన్నారు. ఈ సంఘాన్ని ఎవరో ఒకరు ఎప్పటికప్పుడు దిద్దుతూనే ఉన్నారు. ఎందుకు? ఇప్పుడు కూడా సంఘంలో లోపాలు లేవని ఎలా చెప్పగలం? స్కూలు పుస్తకాలు వల్లే వేసిన విజ్ఞానం కూతురు మాటల్లో యథాతథంగా దొర్లుతూ ఉంటే ముచ్చట కలిగేది సోమయాజికి. ప్రస్తుతం సంఘంలో ఉన్న లోపాలని దిద్దేదానివి నువ్వెలా ఉన్నావు అంటూ నవ్వాడు. అంతవరకు మౌనంగా కూర్చుని వింటున్న విజయశాస్త్రి. పద్మజ అన్నట్టుగా సంఘాన్ని ఎల్లవేళలా సమర్థించలేము శాస్త్రి, అందులో కూడా అవకతవకలు లేకపోలేదు అంటూ కూతురును ఉద్దేశించి అడిగాడు సోమయాజీ. నీకు నచ్చని విషయాలను నువ్వు ధిక్కరించగలవా అమ్మా? ఓ, నాకేం భయం లేదు. నా మంచి చెడ్డలు నేనే ఆలోచించుకోగలను. సంతోషంగా నవ్వాడు సోమయాజీ. పోనీ నువ్వు తెలివిగలదానివి, స్వతంత్ర భావాలు గలదానివి, నీ బ్రతుకు నువ్వు నిర్ణయించుకోగలవు. కానీ ఆ శక్తి లేని వాళ్ళ మాట ఏమిటి? అటువంటి సామాన్యుల పాలిట సంఘం పెన్నిది లాంటిది కాదా? కాదు నాన్న, ఎంత తెలివి తక్కువ వాళ్ళైనా జీవితాలని సుఖంగా చేసుకోవాలనే ప్రయత్నిస్తారు. వాళ్ళు మంచిగా నిర్ణయించుకునే శక్తిని సంఘం కలిగించాలి. జబ్బు వాళ్ళని చేసి అలాగే ఉండండి, జబ్బే ఉంచుకోండి, ఇదేం పాటించండి అంటే అదేం న్యాయం? పురుషులకు ఆరోగ్యం ఉంటే స్త్రీలకు జబ్బు ఉండాలా? అలాగే పురుషులకు విద్య ఉండొచ్చు కదా, స్త్రీలకు ఎందుకు ఉండకూడదు? విద్య అందరికీ మంచిదే కదా. ఎవరి మంచి చెడ్డలు వారు తెలుసుకోవటానికైనా విద్య కావాలి కదా. ఇప్పుడు నాకు తెలిసింది నాన్న. అంతలోనే హఠాత్తుగా గుర్తుకొచ్చినట్టు, చదువుల దేవత ఎవరు? సరస్వతి. ఆ దేవత ఆడమనిషే కదా, మరి స్త్రీకి విద్య అవసరమా అంటారే అంది పద్మ ఆశ్చర్యపడుతూ. చెల్లెలి ధోరణి శాస్త్రికి కూడా సంతోషం కలిగించింది. కామేశ్వరమ్మ సరే విస్తుపోయి బొగ్గన వేలు తీయకుండానే కూర్చుంది. సుజా,
నీ ఒడిలోనే నిద్రపోతున్నట్టుంది, లేచి పడుకోబెట్టరాదు అన్నాడు సోమయాజీ. ఈ వాగుడంతా ఎప్పుడు నేర్చిందండి ఇది అంటూ లేచి సుజాను మంచం మీద పడుకోబెట్టింది కామేశ్వరమ్మ. సోమయాజీ నవ్వుతూ అన్నాడు, అమ్మ పద్మ, రేపటి నుంచి మీ అమ్మకు కాస్త చదువు చెప్పరాదు. నిజంగా చెప్తాను నాన్న, రేపే కొత్త పలక తీసుకొస్తా అమ్మకి అంది సంబరంగా. చాలేవే నీ హాస్యాలు, నువ్వును ఆ చదివేదో నువ్వు వెలగబెడుతున్నావు చాలదో. కడుపులో ఎంత సంతోషం ఉన్నా కూతుర్ని పైకి ఎప్పుడూ ఏసడిస్తూనే ఉంటుంది కామేశ్వరమ్మ. పద్మజ నవ్వేసింది. అమ్మకు కోపం వచ్చింది నాన్న. అమ్మ ఎప్పుడు అంతేగా, నీతో ఇంకా ఎవరెవరు మాట్లాడుతున్నారు రేపు అన్నాడు సోమయాజీ. వాళ్ళ స్నేహితురాలు పార్వతి ఉండనే ఉందిగా అంటూ నవ్వాడు శాస్త్రి. అది మాట్లాడనంది, దానికి బోలెడు సిగ్గు, ఎంత చెప్పినా వినదో. రఘుబాబు కూడా మాట్లాడతానని పేరిచ్చాడు, ఇంకా 4-5 మాట్లాడతారనుకుంటాను. నేను వెళ్ళి వ్యాసం రాసుకుంటాను నాన్న అంటూ లేచింది పద్మజ. అదే మంచిదమ్మా, నీకు తోచిన విధంగా నువ్వు రాసుకో, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. పద్మజ చదువుకునే గదిలోకి పోయి తెల్ల కాగితం ముందేసుకుని కూర్చుంది. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ ఒక 2-3 అవర్స్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి ఆ సిద్ధాంతాలని, అప్పట్లో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. పిల్లలు అంత చదువుకుంటున్నారు కాబట్టి కొంతవరకు. ఆ అమ్మాయి చూడండి, వాళ్ళ నాన్న వచ్చేదాకా ఆమె ఎందుకు కూర్చోవాలి, అమ్మ అన్నం తినకుండా ఎందుకు కూర్చోవాలి అని అడిగింది. కరెక్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ కడుపులో మనకైతే ఇప్పుడు మనకేమొస్తున్నాయి, గ్యాస్ ట్రబుల్ అవి వచ్చేస్తూ ఉంటాయి మనం అన్నం తినకపోతే, తొందర టైంకి తినకపోతే. అక్కడ అమ్మాయి ఎదురు చూడటం అనేది ఆ అమ్మాయి అప్పట్లోనే క్వశ్చన్ చేసింది అని చూపించారు రంగనాయకమ్మ గారు. నిజంగా రంగనాయకమ్మ గారు ఆమెకున్నటువంటి అనుభవాలతో రాస్తున్నటువంటి నవలలు ఇవన్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. థ్యాంక్ యూ మీ అందరికి కూడా. ఇటువంటి మంచి మంచి సీరియల్స్ని మీరందరూ వినాలి. ఎందుకంటే కొన్ని పద్ధతులు కూడా మనకి పాత పద్ధతులు తెలుస్తాయి, మనం ఏం పాటించాలో కూడా ఒక్కొక్కసారి మనం కూడా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. వాటిల్లో కొన్ని మనం బయటపడటానికి కూడా మనం వాడుకోవచ్చు. ఇటువంటి మంచి విషయాలని తెలుసుకోవచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు అంతా పెళ్ళిళ్ళు అయిపోయాక ఎమ్మటే వేరు కాపురాలు పెట్టేస్తున్నారు. సిస్టమ్స్ కూడా కొన్ని తెలియట్లే చాలామందికి. వాళ్ళందరికీ కూడా ఇలాంటి పెద్దల రచయిత్రులు ఎవరైతే ఉన్నారో పెద్దలు, వాళ్ళ రచనల ద్వారా కొన్ని మంచి విషయాలు మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.